చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మరి తొలి వర్తమానం ద్వారా మీరు సంఘము యొక్క పునాదులు, సంఘం యొక్క పద్ధతులు, సంఘంలో ఉండాల్సినటువంటి జాగ్రత్తల గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈ సమయంలో సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మా వ్యక్తిగత జీవితాలు నాయన, మా వ్యక్తిగత పిలుపు, మా వ్యక్తిగత జీవితాల్లోని యొక్క ఉద్దేశాలు, మా వ్యక్తిగత జీవితాల్లో మేము ఎదుర్కొనేటువంటి పోరాటాలు నాయన, నీ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల నుంచి నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. మీరు మాకు సహాయం చేయండి. ఈ సమయంలో మేము ధ్యానం చేసేటువంటి వాక్యాన్ని మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ని యథార్థంగా చదివేటువంటి వ్యక్తులు, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు కనుక మనం మొదటి నుంచి జాగ్రత్తగా చదువుకుంటే, అర్థవంతంగా చదువుకుంటే, నేను అనుకుంటాను మనలో ఎవరు కూడా బైబిల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా అనుసరించి జీవించడానికి ఇష్టపడకపోవచ్చు. ఏ సార్ అని అంటారేమో. ప్రతి వ్యక్తి జీవితంలో శోధనలు, పాపాలు, శ్రమలు అవి ఉండకపోవచ్చు. కానీ భయంకరమైనటువంటి కష్టాలు, భయంకరమైనటువంటి పోరాటాలు చాలా తరచుగా మనం చూస్తూ ఉంటాం. అవన్నీ చూసినప్పుడు మనకు వచ్చేటువంటి అనుమానం ఏంటంటే, ఈ వ్యక్తిని నేను అనుకరించి జీవిస్తే, ఈ వ్యక్తిలాగా నేను జీవించుకుంటూ వెళ్తే నా పరిస్థితి ఏమవుతుంది? ఈయనకిలాగే నేను కూడా కష్టాలు పాలవుతానా అనే ప్రశ్నలు మనకు ఉంటాయి. ఉదాహరణకి అబ్రహాం విపరీతమైనటువంటి ఒత్తిళ్ళు గుండా ఆయన వెళ్ళాడు. ఎంత ఒత్తిడి గుండా వెళ్ళాడంటే, ఆయన విశ్వాసంతో చాలా దూరం ప్రయాణం చేసినప్పుడు కూడా తన భార్యను చెల్లి అని చెప్పగలిగేటువంటి ఆ ఒత్తిడికి వెళ్ళాడు ఆయన. అలాంటి ఒత్తిడి గుండా వెళ్ళినట్లు మనం చూసాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, కానీ చాలా సందర్భాల్లో అనిశ్చితతో, అన్సర్టనిటీతో ఆయన పోరాడినట్లు చూస్తాం. ఆ పోరాటంలో ఆయన నలిగి విశ్వాసమునకు తండ్రి అయ్యాడు ఆయన, విశ్వాసులకు. కానీ ఆయన జీవితం ఏదైతే ఉందో చాలా కష్టతరమైంది. ఇక మోషే, ఆయన చావుల మధ్యన పుట్టాడు. అసలు పుట్టికే చావు అవ్వాల్సిందే, కానీ దేవుడైతే కాపాడాడు. కొంతకాలం బతికేశాడు. 40 ఏళ్ళు తను ఎందుకు బతుకుతున్నాడో కూడా తెలియకుండా బతికాడు ఆయన. 40 ఏళ్ళు తాను చదివిన చదువు, సకల విద్యల్లో ప్రావీణ్యత అంతా చుట్టగట్టి బయటపడేసి గొర్రెలను చూసుకుంటూ, వాటిని చూస్తూ ఇదే నా బతుకిక, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్, అయిపోయింది అన్నట్లు బతికాడు. దేవుడి తర్వాత తనను గొప్పవాడు చేశాడు, నేను కాదనట్లేదు. కానీ మోషే జీవితం అంతా చూస్తే అలాంటి జీవితాన్ని ఎవరు కూడా జీవించడానికి ఇష్టపడరు. ఇక దావీదు, ఉదయకాలం నా బైబిల్ స్టడీలో కూడా అయ్యగారు చెప్తా ఉన్నారు, న్యూటన్ అయ్యగారు. ఎస్, దావీదు జీవితంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. కానీ దావీదు చిన్నప్పుడు సొంత తండ్రి అతను నా కొడుకు అని పిలవడానికి సంకోచించాడు. అన్నలు ఆయన్ని చెదరగొట్టుకున్నారు. రాజు అతన్ని చంపుదాము అని అనుకున్నారు. భార్య అతన్ని హేళన చేసింది. కొడుకు చంపాలని ప్రయత్నం చేశాడు. ఇక ఆయనకి శత్రువులు ఎక్కడ లేరు. గొప్ప విశ్వాసి, దేవుని హృదయానుసారుడు. నేను ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడతా, ఆయన లైఫ్ గురించి మాట్లాడతాను. ఇన్ని శోధనలు గుండా, ఇన్ని కష్టాలు గుండా వెళ్ళినటువంటి దావీదు జీవితాన్ని అనుకరించడం నాకు వద్దు బాబు, ఐ డోంట్ వాంట్, నాకు దావీదు లాంటి జీవితం నాకొద్దు అని నేను అంటాను. ఇక దానియేలు బహుశా 15-16 ఏళ్ళప్పుడు ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయారు. 15-16 ఏళ్ళప్పుడు ఆయన ఒక బానిసగా నుంచో పెట్టారు. అలాంటి వయసు నుంచి ఆయన పోరాడుతూనే ఉన్నాడు. తన విశ్వాసానికి పోరాటం వచ్చింది. ఎదిగిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆయనకి ప్రొఫెషనల్ రైవలరీ ఎక్కువైపోయింది. తన తోటి వాళ్ళంతా కూడా తన్ని కించపరచాలని, తన్ని తప్పు పట్టాలని చచ్చిపోయేదాకా ఆయన మీద రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. దానియేలు లైఫ్ నాకొద్దు అని అనిపిస్తుంది. ఇక కొత్త నిబంధనలోకి వస్తే కనుక పౌలు, ఆయన ఏదో డిగ్రీలు సంపాదించినట్లు, లేకపోతే అవార్డులు సంపాదించినట్లు,
ఎవరన్నా ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఇంటికి వెళ్తే ఎదురుగా షీల్డ్ ఉన్నట్లు తనకు తగిలిన దెబ్బలన్నీ కూడా ఆ విధంగా వివరించుకుంటూ వచ్చాడు. ఆయన నన్ను 39 సార్లు 5 సార్లు కొట్టారు, 39 దెబ్బలు. ఈ విధంగా ఆయన వివరించుకుంటూ వస్తూ ఉన్నట్లయితే పౌలులాగా నువ్వు జీవిస్తా ఉంటే అమ్మో నాకొద్దు బాబు అని అనిపిస్తుంది. ఇక పేతురు ముందు అస్తవ్యస్తల గుండా వెళ్ళాడు, కింద మీద పడుతూ వెళ్ళాడు. సరే మొత్తానికి స్థిరపడ్డాడంటే ఆయన్ని జైల్లో పెట్టారు, హింసించారు, చివరికి తిరగేసి సిలువేశారు. అలాంటి జీవితమా నాకొద్దు అని అనిపిస్తుంది. అయితే జాగ్రత్తమనండి, నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ వేస్తాను, మీకు కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఏమనంటే బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే ముందు పెట్టాను, నేను అన్నీ పెట్టలేదు. అన్నీ పెట్టాలనుకుంటే కూడా పెట్టచ్చు. ఏ క్యారెక్టర్ని తీసుకున్న బైబిల్లో ఆ క్యారెక్టర్లో ఒక విషాదం ఉంటుంది, ఆ క్యారెక్టర్లో ఒక సమస్య ఉంటుంది, ఆ క్యారెక్టర్లో ఒక విపత్తు ఉంటుంది, ఆ క్యారెక్టర్లో ఒక విధమైన నిరాశ నిస్పృహలకు గురైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు లేవనెత్తుకొని వచ్చాడు. దట్స్ ఫైన్. దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకున్నాడు. దట్స్ ఫైన్. కానీ నాకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే ఇలాంటి వాళ్ళ దేవుడు ఎలా అవుతాడు? ఇలాంటి వాళ్ళ దేవుడు ఎలా అవుతాడు? ఆ దేవుడు అసమర్థుడా? ఆ దేవుడు చేతగానివాడా? ఆ దేవుడు తన బిడ్డలకి సుఖాన్ని ఇవ్వలేనివాడా? ఆ దేవుడు తన బిడ్డలకి కాపుదల కలిగించలేనోడా? ఆయన బిడ్డలు హతసాక్షులై చచ్చిపోతుంటే, ఆయన బిడ్డల్ని ఎరగబాత్తూ ఉంటే ఆయన చేతులు కట్టుకొని కూర్చొని చేతకాని వాడిలాగా ఉన్నాడా? ఈజ్ గాడ్ ఇన్కాంపిటెంట్? దేవుడు అసమర్థుడా? ఈ ప్రశ్న మనకి రావటం అనేది సహజమే. ఇలాంటి ప్రశ్న రావటం మనకి సహజమే. కాబట్టి ఈరోజు నేను బైబిల్లోంచి ఒక క్యారెక్టర్ని చూపించాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి జీవితం చివరికి చాలా అద్భుతంగా అయింది, నేను కాదనట్లేదు. తన జీవితం చివరికి చాలా అద్భుతమైంది. కానీ మొదట ఆయన ఎదిగినటువంటి పద్ధతి, ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, తన జీవితంలో ఏర్పడినటువంటి విషపూరితమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు అని అనిపించింది నాకు. దేవుడు ఎందుకని మౌనంగా ఉన్నాడు? ఆ మౌనం వెనకాల దాగి ఉన్నటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా? సార్ ఇది ఎందుకు చెప్పదలుచుకున్నారు అని అంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామంది నవ్వుతూ కనబడుతున్నారు, చాలామంది సంతోషంగా కనబడుతున్నారు, నేను కాదనట్లేదు. కానీ మీతో ఒక అరగంట సేపు 1-on-1 ఒంటరిగా మాట్లాడితే ఏడవకుండా మీరు వెళ్ళగలిగితే కనుక మీరు అసలు మనుషులే కాదు. యు ఆల్ విల్ క్రై. మీరందరూ ఏడుస్తారు, మీరందరికీ భయాలు ఉంటాయి, మీ అందరికీ బాధలు ఉంటాయి, మీ అందరికీ ఎవరికి చెప్పుకోలేనటువంటి గతం ఉంటుంది, అందరికీ ఉంటుంది. అయితే బైబిల్లో ఉన్న దేవుడు మీ దేవుడు కాదా? మరి ఎందుకని అలాంటి కష్టాలు గుండా వెళ్ళాను నేను? ఎందుకని అలాంటి కష్టాల్లో ఉన్నాను? అలాంటి అనిశ్చితతో ఎందుకుంటున్నాను నేను? ఐ డోంట్ నో అబౌట్ మై ఫ్యూచర్. ఏమవుతారో నాకు తెలీదు, నా పిల్లలు ఏమవుతారో నాకు తెలీదు, నాకేమన్నా గుండెపోటు చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి అంటే అనే ప్రశ్నలు మీలో చాలామందికి ఉండొచ్చు. యు మైట్ హ్యావ్. దానికి జవాబు ఏమన్నా దొరుకుద్దేమో ఈరోజు మనం చూద్దాం. నేను 3 వర్తమానాలు ఇస్తాను. ఈ 3 వర్తమానాలు బైబిల్లో ఒకే వ్యక్తి గురించి మాట్లాడతాను, యోసేపు గురించి మాట్లాడతాను. యోసేపు గురించి 3 వర్తమానాల్లో మాట్లాడాలని ఆలోచించటమే అసాధ్యమైనటువంటి ప్రయత్నం. కానీ నేను ప్రయత్నం చేస్తా. యోసేపు జీవితంలో 3 స్థాయిల్లో ఆయన జీవితంలో వచ్చినటువంటి పరిస్థితుల్ని మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఈరోజు ఆయన ప్రవేశంలో మనం చూస్తాం, సాయంత్రం ఆయన పరీక్ష చూస్తాం, రేపు ఆయన ప్రభుత్వాన్ని చూస్తాం. ఈరోజు ఆయన ప్రవేశం చూస్తాం, సాయంత్రం ఆయన పరీక్ష చూస్తాం, రేపు ఆయన యొక్క ప్రభుత్వాన్ని చూస్తాం. ఈ 3 స్థాయిల్లో మీకు యోసేపును చూపించాలి అని అనుకుంటున్నాను. కానీ ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకనంటే ఈరోజు యోసేపును నేను పరిచయం చేస్తూ ఉన్నప్పుడు మీలో చాలామంది నా పరిస్థితి అదే అని అంటారు. ఈరోజు యోసేపును చూసేటువంటి ఆ భాగం యోసేపు జీవితంలో
అతి ఎక్కువ అనిశ్చితత ఉన్నటువంటి, అన్సర్టనిటీ ఉన్నటువంటి భాగం. ఈ భాగాన్ని చదివి ఈ యోసేపు దేవుడు యెహోవా అని అంటే, ఈ యోసేపు దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు అంటే, బహుశా ఈ ప్రపంచంలో ఎవరు కూడా బైబిల్లో ఉన్న దేవుడి దగ్గరకు రారేమో. ఆయన చేతకానివాడు అని ఒక ముద్ర వేసి వెళ్ళిపోతారేమో. అది పర్లేదులేండి, దట్స్ ఓకే. కానీ దాంట్లో మీకు చూపించదలుచుకుంది ఏంటంటే, మిమ్మల్ని మీరు యోసేపులో చూడగలుగుతారు. యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ జోసెఫ్. యోసేపులో మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారు. అయితే యోసేపు ఎంత ప్రాముఖ్యమైన వాడు అని అనటానికి మీకు ఈ వచనాన్ని చూపిస్తాను. ముందు ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం నుంచి చూస్తాను. ఓకే. ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఇది మాట్లాడుతుంది దేవుడు, మాట్లాడింది అబ్రహాముతో. అబ్రహాముతో అంటున్నాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. ఇది దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాట. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో, తమది కాని దేశములో వాళ్ళ దగ్గర బానిసలుగా ఉంటారు. కానీ ఆ 400 సంవత్సరాలు జీవించటానికి వాళ్ళకి బేస్ ఎలా దొరికింది, వాళ్ళకి అలాంటి అవకాశం ఎలా దొరికింది, 400 సంవత్సరాలు వాళ్ళని బతకనిచ్చింది ఎందుకని, వాళ్ళు మిక్కిలి ఆస్తిపరులు అవ్వటానికి ఏంటి కారణం? దేవుడు వాళ్ళ పట్ల ఉన్నటువంటి ప్రణాళిక, ఈ ప్రాముఖ్యమైనటువంటి ప్రణాళిక నెరవేరటానికి ఎవరైనా అతి ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఉన్నాడానంటే అది యోసేపు. వన్ మ్యాన్, ఒక్క మనిషి దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ వాగ్దానాన్ని నెరవేర్చటం కానీ దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన బిడ్డ. హీ ఈజ్ గాడ్స్ చోజన్ వెసల్. ఆ ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఏ విధంగా దేవుడు రూపకల్పన చేశాడు, దేవుడు ఏ విధంగా యోసేపుని 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఒక దేశములో 20 లక్షల మంది ఉండటానికి ఏ విధంగా కారకుడయ్యాడు. సో దాన్ని మనం చూడబోతున్నాం. దీంట్లో మనం చాలా పాఠాలు నేర్చుకుంటాం. నెంబర్ 1, యోసేపు ఎదుర్కొన్నటువంటి శ్రమలు, బహుశా మీ శ్రమలు లాంటి ఏమో. నెంబర్ 2, యోసేపు ఎదుర్కొన్నటువంటి ప్రశ్నలు మీరు ఎదుర్కొంటున్నటువంటిదేమో. యోసేపు శత్రుత్వంలోకి వెళ్ళిపోయాడు అందరికీ. యోసేపుని అందరూ అసహ్యించుకున్నారు. యోసేపు అందరూ హేట్ చేశారు, ఆయన్ని చీకొట్టారు, ఆయన్ని కాదని అన్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. సో మోసం చేయబట్టడానికి ఆయన చాలా అవకాశాలు ఉన్నాయి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. అయితే ఆ యోసేపుని దేవుడు అనుకున్నటువంటి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక బానిస ఒక భరోసా ఇచ్చేవాడయ్యాడు. ఎవరికి? తన దేశానికి, తన కుటుంబానికి భరోసా ఇచ్చేవాడయ్యాడు. బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మారగలిగాడు. ఈ మార్పు మనము ఈ 3 వర్తమానాల్లో మనం చూడగలుగుతాం. ఆదికాండంలో 50 అధ్యాయాల్లో అతి ఎక్కువ స్థానం, అతి ఎక్కువ స్కోప్, అతి ఎక్కువ వాక్య వివరణ ఇచ్చింది అబ్రహాంకి. 14 అధ్యాయాల్లో అబ్రహాం గారు కనబడతారు. 14 అధ్యాయాల్లో అబ్రహాం గారు కనబడతారు. అయితే నెంబర్ 2 స్థానం ఎవరిదంటే యోసేపుది. యోసేపు గారు 12 అధ్యాయాల్లో కనబడతారు.
12 అధ్యాయాల్లో కనబడతారు. యోసేపుని మన పితరుడు అని థియోలాజియన్స్ అనరు, మన పితరులు అని ముగ్గురినే సంబోధిస్తూ ఉంటారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఎందుకంటే యాకోబు నుంచి 12 తరాల వాళ్ళు వచ్చారు, 12 గోత్రాల వాళ్ళు. యోసేపు అందుట్లో ఒకడు కాబట్టి ఆయన్ని పితరుడు అని అనరు. ఇశ్రాయేల్తో ఆగిపోతారు, లేకపోతే యాకోబుతో ఆగిపోతారు. ఈరోజు మనం 37వ అధ్యాయంలో కొన్ని వచనాలు మాత్రం చూద్దాం. 36 వచనాలు ఉన్నాయి. ఏది 37వ అధ్యాయానికి? 37వ అధ్యాయానికి ఉన్నటువంటి ఈ 36 వచనాలు చాలా టైం పట్టింది. అంటే ఈ 36 వచనాలలో సుమారు 20 సంవత్సరాల్లో జరిగిన విషయాలు రాశారు. 20 సంవత్సరాల్లో జరిగిన విషయాలు, 20 years, 20 సంవత్సరాల్లో ఏం జరిగిందో 36 వచనాల్లో మనకి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ 20 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రతిరోజు విషయాన్ని రాయాల. ఆ 20 సంవత్సరాల్లో 1, 2, 3, 4, 5 ఒక 5 సన్నివేశాలు మనకిచ్చారు. ఇది ఒక నెరేషన్, ఇది ఒక జీవన చరిత్ర, ఒక వ్యక్తి యొక్క జీవితం మన ముందు పెట్టారు, ఒక స్టోరీ మన ముందు పెట్టారు. స్టోరీ నుంచి మనం నేర్చుకుంటున్నాం. స్టోరీ నుంచి దేవుడు ఈ స్టోరీ మనకిచ్చాడు, యోసేపు యొక్క స్టోరీ. ఈ స్టోరీలో మనము నేర్చుకోబోతున్నాం. ఏమండి, ఈ స్టోరీలో మనం దేవుడి గురించి ఏమన్నా నేర్చుకుంటామా అని అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఈ 36 వచనాలు చూడండి. ఎక్కడా కూడా దేవుడు అనే పదం కనబడదు. యు డోంట్ ఫైండ్ ద వర్డ్ గాడ్. దేవుడు లేడు అన్నట్లుంటుంది ఈ అధ్యాయంలో. కానీ దేవుడు సార్వభౌముడిగా ఏ విధంగా దాగి తన యొక్క ప్రణాళిక నెరవేర్చుకుంటూ వస్తున్నాడో దీంట్లో మనకి కనబడుతూ ఉంటుంది. దాన్నే నేను చాలా ప్రస్ఫుటంగా చూపించాలి అని అనుకుంటున్నాను. మొదటి వచనం నుంచి చదువుతాను. 37వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. ఒక కాంట్రాస్ట్ యాకోబు విషయంలో దేవుడు చూపిస్తున్నాడు. ఏంటి ఆ కాంట్రాస్ట్ అంటే, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారైన ఇస్సాకు, వాళ్ళ తాతగారైనటువంటి అబ్రహాం గారు ఏ దేశములో వాళ్ళు సొజానర్స్ అంటే వాళ్ళు వేరే దేశపు పాస్పోర్ట్ పెట్టుకొని జీవిస్తున్నారు. అంటే వాళ్ళకి అక్కామా ఉంది, మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఆ అక్కామా పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. అది వాళ్ళ యొక్క బతుకు, వాళ్ళ యొక్క లైఫ్, అది వాళ్ళ యొక్క జీవనం. కానీ యాకోబు వచ్చేటప్పటికి తనకి అక్కామా లేదు, తనకి ఓన్ పాస్పోర్ట్ ఉంది, తనకి పౌరసత్వం ఉన్నది, తనకి అధికారం ఉన్నది. ఇది నా దేశం అని చెప్పగలిగేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి ఒక చిన్న పదం ఉపయోగించారు. ఏమనంటే, కనాను దేశములో నివసించను. ఆయన జీవించడం మొదలుపెట్టారు. వాళ్ళ తండ్రి, వాళ్ళ తాతగారు ఆ విధంగా లేదు. ఇప్పుడు పరాయి దేశస్తులకి వాళ్ళు ఈ దేశంలో ఉన్నట్లయితే కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. ఏంటి లాభం అంటే, ఇది నా దేశం కాదు కాబట్టి దేనికి కూడా నేను కట్టుబడిపోయి ఉండను, దేనికి కూడా నేను దీనికి కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అని అలాంటి ఉండవు. అంటే స్థిరాస్తి కోసం, స్థిరమైన సంబంధాల కోసం ప్రాకులాడం. ఎందుకంటే అది నా ఊరు కాదు కాబట్టి. అది ఒక విధంగా మంచిదే. ఎందుకని మంచిది అని అంటే, నేను వాటితో కట్టుబడిపోయి ఉండను కాబట్టి స్థిరాస్తి నాకు వేరే చోట ఉందని దానితో కనెక్షన్ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అది అడ్వాంటేజ్. కాబట్టి డిసడ్వాంటేజ్ ఉన్నది. ఏంటి ఆ డిసడ్వాంటేజ్ అని అంటే, దీంతో ఉన్న దాంతో నేను ఈ లోక మర్యాదలకి నేను చిక్కుకుపోయాను అనుకోండి, లేకపోతే దీనికి ఇరుక్కుపోయాను అనుకోండి, చాలా విధంగా నాకున్నటువంటి వ్యక్తిత్వాన్ని కోల్పోవచ్చు. ఉదాహరణకి, మీలో ఎవరన్నా కువైట్కి వెళ్ళి, కువైట్లో ఒక 5 ఏళ్ళు ఉండొచ్చు, 6 ఏళ్ళు ఉండొచ్చు, 7 ఏళ్ళు ఉండొచ్చు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. మీరు ఇల్లు ఇక్కడ కట్టుకుంటారు, కువైట్లో కట్టుకోరు. మీరు స్థిరాస్తులన్నీ ఎక్కడ డెవలప్ చేసుకుంటారు, అక్కడ కట్టుకోరు. అక్కడ మహా అయితే కారు కొనుక్కుంటారు, టీవీ కొనుక్కుంటారు, తర్వాత అమ్మగలిగేటువంటి వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు. అది మీరు చేయగలిగేటువంటి పని.
కానీ అంతకు మించి ఎక్కువ ఆలోచించరు. కానీ ఎప్పుడైతే కువైట్లో మీకు సిటిజన్షిప్ ఇచ్చారు అనంటే మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇక అంతర్వేది పాలెం గురించి ఆలోచించరు, అడ్డాల పాలెం గురించి ఆలోచించరు. అది ఒక పరాయి దేశం అయిపోతుంది. సొంత ఇల్లు కట్టుకుంటారు, వీలైతే వాళ్ళ భాష నేర్చుకుంటారు. నేను కువైటీ వాణ్ణి అని అనిపించుకోవడానికి బహుశా నీ వస్త్రధారణ మారుస్తావేమో, నేను కువైటీ దాన్ని అని అనుకోవడానికి వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళకిలాగా మాట్లాడుకోవడం ప్రయత్నం చేస్తాం. అక్కడి దాకా బాగానే ఉంది, కానీ వాళ్ళ చెడు అలవాట్లు కూడా నువ్వు అవలంబిస్తావేమో తెలియదు. దెర్ ఈజ్ అ డిసడ్వాంటేజ్. యాకోబు నివసిస్తున్నాడంటే వాళ్ళ యొక్క ప్రభావం ఈయన మీద పడేటువంటి అవకాశం ఉన్నది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు యాకోబుని అక్కడికి తీసుకెళ్ళాడు. ఇట్ ఈస్ గాడ్స్ డ్రాన్ ప్లేస్. దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు. దేవుడు నిర్ధారించి తీసుకెళ్ళిన ప్లేస్ అది. దేవుడు నిర్ణయించి తీసుకెళ్ళిన ప్లేస్. నువ్వు పుట్టిన ఊరు, నువ్వు పుట్టినటువంటి కుటుంబం, నువ్వు పుట్టినటువంటి సంస్కృతి, నువ్వు ఇప్పుడు వెళ్తున్నటువంటి సంఘం, అది నీ ఎంపిక కాదు, దేవుని ఎంపిక. దేవుడు ఎంపిక చేశాడు నీ కోసం. దేవుడు ఎంపిక చేసి ఇచ్చిన దాన్ని కొన్ని నోరు మూసుకొని అంగీకరించావు, బహుశా కొన్ని స్వేచ్ఛను ఉపయోగించి అంగీకరించావు. నోరు మూసుకొని అంగీకరించింది ఏంటి తెలుసా? మీ అమ్మ నాన్న నువ్వు నోరు మూసుకొని అంగీకరించావు. నువ్వు మీ పుట్టిన తేదీ నువ్వు నోరు మూసుకొని అంగీకరించావు. నువ్వు పుట్టిన ఊరు నోరు మూసుకొని అంగీకరించావు, ఈ నోరు మూసుకొని. అయితే ఈ సంఘం ఉన్నది తెలుసా? మీ అమ్మ నాన్న వాళ్ళు వస్తున్నారు, నువ్వు కూడా ఈ సంఘానికి వస్తున్నావు. యూ హ్యావ్ ఎ చాయిస్ టు లీవ్ ఇట్. నీకు చాయిస్ ఉంది వదిలిపెట్టడానికి. కానీ దేవుని ఎంపికను అవునని ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నాం. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం, చాలా సంతోషం. సో కాబట్టి ఈ రెండు రకాలని ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు నీ కోసం ఏర్పరిచింది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. అయితే యాకోబు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేశంలోకి వచ్చాడు. ఆ ఏర్పాటు చేసినటువంటి దేశంలో ఆయనకిచ్చినటువంటి పౌరసత్వాన్ని ఆయన ఆనందిస్తూ ఉన్నాడు, ఆ అధికారాన్ని ఆనందిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయనకి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో ఒక పిల్లోడైనటువంటి యోసేపు గురించి మనం చూడబోతున్నాం ఇప్పుడు. దట్స్ ఇట్. ఆ యోసేపు గురించి మనం చూడబోతున్నాం. యోసేపు గురించి నేను చూడటానికి ముందు ఒకటి రెండు ఉదాహరణలు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. అయితే ఆ ఉదాహరణలు బహుశా కొంచెం కష్టతరం అవుతుందేమో అని అనిపిస్తుంది. మొన్న ఈ మధ్యన అమెరికా వెళ్ళినప్పుడు నేను చాలా ఉత్తరాన్ని ఉండేటువంటి ఒక రాష్ట్రానికి వెళ్ళాను. దాని పేరు వాషింగ్టన్ అంటారు. చాలా శీతలం ఉంటుంది, చాలా చలి ఉంటుంది, కెనడాకి బార్డర్గా ఉంటుంది అనమాట. ఎక్కువ మంచు ప్రాంతం అది. ఆ ప్రాంతానికి వెళ్ళాను. వెళ్తే ఎక్కడి నుంచి చూసినా, సియాటిల్ అంటారు దాన్ని, మైక్రోసాఫ్ట్ ఉన్న కంపెనీ ఉన్నది అక్కడే. ప్రపంచంలో అతి ధనికుడు బిల్ గేట్స్ జీవించేది కూడా అక్కడే. ఆ ఊరు వెళ్ళానమాట, సియాటిల్ అంటారు. అయితే ఆ ఊర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఆ ఊరు నుంచి ఎక్కడి నుంచి చూసినా కూడా ఒక కొండ కనబడుతుంది. ఒక కొండ, దాని పేరు సెయింట్ హెలెన్. సెయింట్ హెలెన్ ఆ కొండ పేరు. సెయింట్, దానికి సెయింట్ అని పెట్టారు. మరి మౌంట్ సెయింట్ హెలెన్ అంటారు కొండ. చాలా అందంగా ఉంది. ఆ కొండను చూసి చాలా అందంగా ఉంది, దాని దగ్గరికి వెళ్ళొచ్చా అని అడిగారు. నన్ను తిప్పేటువంటి ఆయన, కారులో తిప్పేటువంటి ఆయన, వెళ్ళొచ్చు అన్నా, కానీ ఆ కొండ గురించి మీకు ఒక మాట చెప్పాలన్నాడు. ఏంటి అనంటే, ఆ కొండ 2004లో 57 మందిని చంపేసింది అని అన్నాడు. అదేంటన్నా అన్నాడు. 57 మందిని చంపేసింది. ఆ కొండకి 298 కిలోమీటర్ల దాకా ఏది కూడా బతకనివ్వకుండా చేసింది అని అన్నాడు. అదేంటది అని అన్నాడు. అనంటే ఆ కొండ వాల్కెనో. మంచుంది పైన, తెల్లగా కనబడుతుంది, చాలా అందంగా కనబడుతుందంటే అదే మాయ. చల్లగా ఉంటుంది, మంచు కనబడుతుంది. ఒకవేళ కనుక ఆ కొండ నువ్వు ఎక్కగలిగితే, ఎక్కడానికి దారులు ఉన్నాయి, ఎక్కగలిగితే పైన ఒక పెద్ద సొరంగం కనబడుతుంది. కింద నుంచి నుప్పులు బయటకు వస్తాయి. అప్పుడప్పుడు నుప్పులు ఎంత దూరం వెళ్తాయి అంటే 200 కిలోమీటర్ల దూరం దాకా వెళ్తాయి నుప్పులు. ఆ నుప్పు రవ్వలు అంత దూరం ఇసురుద్ది. దాంట్లోంచి వచ్చేటువంటి లావా వేడిని ఎవడు తట్టుకోలేడు. దానికి అడ్డొచ్చింది దేన్నైనా సరే కరగబెట్టేస్తుంది. అది ఒక లైవ్ వాల్కనో. మళ్ళీ ఎప్పుడు పొంగుద్దో తెలీదు, ఎప్పుడు దాని యొక్క విషవాయువు కక్కుద్దో తెలీదు.
అని అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ వెళ్ళటానికి భయం వేసింది. మన లైఫ్లో కొంతమంది అలాంటి వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళు చూడటానికి చాలా మర్యాదగా ఉంటారు, చూడటానికి చాలా మంచి వాళ్ళలాగా ఉంటారు, కానీ వాళ్ళతో కొన్ని మాటలు మాట్లాడేటప్పటికి అర్థమవుద్ది వాళ్ళు విషం అనేసి, వాళ్ళు భయంకరం అనేటువంటిది. ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే, యోసేపు జీవితాన్ని 37వ అధ్యాయంలో చదువుతూ ఉంటే, జాగ్రత్తవనండి, యోసేపు జీవితాన్ని చదువుతూ ఉంటే పైన కనబడేది ఒకటి, కనబడకుండా దాగి ఉన్నది ఇంకొకటి. కనబడేది ఒకటి, కనబడకుండా దాగి ఉండేది ఇంకొకటి. కాబట్టి ఈ 37వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని మనకి కనబడకుండా ఉండేటువంటి 3 విషయాల గురించి నేను మాట్లాడతాను. 3 things ఆర్ హిడెన్. 3 విషయాలు పైకి కనబడవు, కానీ లోనడిపోయినాయి. జాగ్రత్తమేనండి, ఈ 3 విషయాలు యోసేపుగా కాదు, మనందరికీ కూడా ఉంటాయి. ఈ 3 విషయాలు మనందరికీ ఉంటాయి. ఈ 3 విషయాలు ఎవరైతే గ్రహించి ఆ 3 విషయాల్ని బతకడానికి ప్రయత్నం చేస్తారో, సవాళ్ళు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, వైరాలు ఉంటాయి, వైవిధ్యాలు ఉంటాయి, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వీటన్నిటి మధ్యన జాగ్రత్తవనండి, బయట మన శరీరం కరిగిపోతున్నా, మన జీవితం కాలిపోతున్నా, షలోం సమాధానం గుండె లోతుల్లో అనుభవించి బతకగలుగుతాం. ఈ 3టిని గమనించగలిగినట్లయితే. ఏంటి సార్ ఆ 3 థింగ్స్ అంటే, నేను ముందే చెప్పేస్తాను టైటిల్గా, తర్వాత నెమ్మదిగా మనం చదువుకుంటూ వెళ్దాం. మొదటిది దాగి ఉన్న కష్టాలు. రెండోది దాగి ఉన్న కాపుదల. మొదటిది కష్టాలు, రెండోది కాపుదల, మూడోది దాగి ఉన్న కృపా ప్రణాళిక. 3 దాగి ఉన్న విషయాలు ఈ 37వ అధ్యాయంలో మనం యోసేపు జీవితాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. ఇదొక స్టోరీ కాబట్టి, ఇదొక జరిగిన సన్నివేశం కాబట్టి, స్టోరీ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా ఈజీగా ఈ 3 విషయాలు మనకి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఈ 3 విషయాల గురించి మీరు వింటా ఉన్నప్పుడు, యోసేపు గురించి మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు వేరే పనికి మాలిన విషయాలు ఆలోచించకుండా మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీలో చాలామంది నా లైఫ్ యోసేపు లాంటిది ఈ విషయంలో, నా లైఫ్ యోసేపు లాంటిది ఈ విషయంలో అని ఏదో విషయంలో మిమ్మల్ని మీరు యోసేపులో చూసుకోగలుగుతారు. అప్పుడు మీకు అర్థమైపోతుంది, అవును ఈ సమస్యలు బయట ఎవరికీ తెలియదు, దాగి ఉన్న సమస్యలు. ఈ సమస్యలు బయటికి చెప్పుకునే కావు, ఈ సమస్యలు బయటికి చూపించుకునే కావు. దే ఆర్ హిడెన్ ప్రాబ్లమ్స్ ఐఎమ్ హ్యావింగ్. నాకున్నటువంటి దాగి ఉన్నటువంటి సమస్యలు. అక్కడ మనం మొదలు పెడుతున్నాం. 2వ వచనం నేను చదువుతున్నాను. ఈ 2వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే కనుక హిడెన్ ప్రాబ్లమ్స్, దాగి ఉన్న కష్టాలేంటో మనకి బయటపడుతూ ఉంటుంది. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బెల్హా కుమారులు యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండు వాడు అనేటువంటి మాట. ఇది యాకోబు పదన్ ఆరాం నుంచి వచ్చినటువంటి బహుశా 11-13 ఏళ్ల తర్వాత జరిగినటువంటి విషయం. ఇది విషయం అర్థమైందా? అయితే ఇప్పుడు యోసేపు తర్వాత వాళ్ళ నలుగురు తమ్ముళ్ళు ఎవరంటే దాను, నెఫ్తాలి, గాదు, అషే. ఈ నలుగురు తమ్ముళ్ళతో కలిసి యోసేపు ఉండేవాళ్ళు. ఈ నలుగురు కూడా బహుశా 21 సంవత్సరాలు లోపున్న పిల్లలు. 21 సంవత్సరాలు లోపున్న పిల్లలు. మరి మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి? గొర్రెలు కాసుకోవడానికి, మందను కాయటానికి వాళ్ళు పనుల మీద వెళ్ళినటువంటి వాళ్ళు. వీళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళు ఒక చోట దగ్గరుండేవాళ్ళు. పాపం వాళ్ళు మిగిలిన వాళ్ళు బహుశా దూరం వెళ్ళేవాళ్ళం. అయితే ఇప్పుడు యోసేపు చేస్తున్నటువంటి పని ఏంటో చూద్దాం.
యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు వచ్చుచుండువాడు అనే పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మనకేం అర్థమవుతుందంటే ఇది ఒక్కసారి చేసింది కాదు, ప్రతిరోజు చేసేటువంటి పనిలాగా ఉంది, తరచుగా చేసేటువంటి పనిలాగా ఉన్నది. దీంతో మనకి యోసేపు గురించి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఏంటనంటే యోసేపు జీవితం మిగిలిన వారి యొక్క జీవితం లాంటిది కాదు. తన సహోదరులాగా ఈయన జీవించేటువంటి వాడు కాదు, తన అన్నల్లాగా తిని జీవించేటువంటి వాడు కాదు. నాకు ఇంకెవరు గుర్తొస్తున్నారంటే సమూయేలు గుర్తొస్తున్నాడు. సమూయేలు హోఫ్నీ ఫినెహాసులతో ఉన్నాడు. హోఫ్నీ ఫినెహాసులు ఎక్కడ బతుకుతున్నాడో సమూయేలు కూడా అక్కడే బతుకుతున్నాడు. కానీ హోఫ్నీ ఫినెహాసుల యొక్క చెడ్డతనం, హోఫ్నీ ఫినెహాసులకు ఉన్నటువంటి చెడ్డ అలవాట్లు సమూయేలుకి రాలేదు. హోఫ్నీ ఫినెహాసును బట్టి మందిరానికి రావడానికి చాలామంది సంకోచిస్తే సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విని దేవునికి మనుషులకి మధ్యన వారధిగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అయ్యాడు. కాబట్టి యోసేపు గురించి ఒక చిన్న పాజిటివ్ పాయింట్ ఏంటి అనంటే పరిస్థితులకి అతీతంగా బతకడానికి ప్రయత్నం చేసినవాడు, పరిస్థితులకి అతీతంగా బతకడానికి ప్రయత్నం చేసినవాడు. మనం చాలాసార్లు ఏమంటామంటే పరిస్థితులకి నేను బానిస అయిపోయాను అంటే మా అడ్డాల పాలనలో ఎవడు జీవించినా ఇలాగే ఉంటుంది, మా అడ్డాల పాలనలో ఎవడు మాట్లాడినా ఇలాగే ఉంటుంది, మా అడ్డాల పాలనలో మా వ్యవహారం ఇలాగే ఉంటుంది. ఇది మనకుండేటువంటి ధోరణి. నేను అది తప్పు అని నేను అంటలేదు, కానీ నేను ఏమంటాను తెలుసా, నువ్వు మనిషివి కాబట్టి అలాగే ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు అలాగే ఉండాల్సిన అవసరం లేదు. మంచిదైతే అనుకరించు, మంచిది కాకపోతే దానికి భిన్నంగా దానికి అతీతంగా జీవించడానికి అవకాశం ఉంది. యోసేపు ఆ విధంగా జీవించేటువంటి వాడు. అయితే ఇది ఆయన పాజిటివ్ అయితే మనం దాన్ని నెగిటివ్గా తీసుకోవాలా ఏమో నాకు తెలియదు. పండితులు దీని విషయంలో సందిగ్ధములో ఉన్నారు. ఏంటనంటే యోసేపు అంట ఒక పని చేసేవాడు. ఏంటనంటే చెడుతనమును గూర్చి సమాచారం, మన పచ్చి భాషలో చెప్పాలంటే పిత్రీలు చెప్పేవాడు. పిత్రీలు మన ఇంట్లో కూడా కొంతమంది ఉంటారు. మమ్మీ ఇదిగో ఇది గీకుతుంది, మమ్మీ ఇది చదవట్లేదు, మమ్మీ ఇది మాంసం మొక్క పక్కన పెట్టేసింది, మమ్మీ ఇది చిక్కుడుకాయ పక్కన పెట్టింది, మమ్మీ ట్యాబ్లెట్ వేసుకోలేదు చెట్టులో ఇసిరేసింది. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉంటారు మన ఇంట్లో, పిత్రీలు చెప్పేవాళ్ళు. అయితే గుర్తుపెట్టుకోండి, పిత్రీలు చెప్పేవాళ్ళు అబద్ధాలు చెప్పరు, ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, వాళ్ళు నిజమే చెప్తారు. వాళ్ళు నిజం చెప్తారు, ఉద్దేశం మాత్రం వేరు. ఏంటనంటే ఆ నిజం వాళ్ళని కష్టపెట్టాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం, ఆ నిజం వాళ్ళని సమస్యలోకి తయ్యాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. యోసేపు నిజమే చెప్పుండి ఉంటాడు, ఆయన అబద్ధం చెప్పుండడు. యోసేపు వాళ్ళ నలుగురు తమ్ముళ్ళు, వాళ్ళ నలుగురు అన్నయ్యలు ఏ విధంగా చెడ్డ పనులు చేస్తున్నారో అదే చెప్పుండి ఉంటాడు. బట్ వీ డోంట్ నో ద రీజన్, ఎందుకు చెప్పున్నాడో తెలియదు మనకి. డాడీ అడిగితే చెప్పాడా లేకపోతే ఈయనే కావాలని చెప్పాడా నాకు తెలీదు, బట్ హీ వాజ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు 3వ వచనంలోకి వద్దాం. మరియు యోసేపు ఇశ్రాయేలీయుల వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపెట్టి మనము 9వ వచనం దాకా చదువుతాం. ఈ పగపెట్టి అనే మాట 4 సార్లు కనబడుతుంది. పగపెట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. మొదటిది యోసేపు నుంచి మనం నేర్చుకుంది ఏంటనంటే తాను యథార్థవంతుడే కానీ చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చేవాడు. తను యథార్థవంతుడే, చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చేవాడు. రెండోది, యాకోబు, మనం బాల్యం దగ్గర నుంచి వచ్చేద్దాం, అప్పుడు యోసేపు దగ్గరకు వస్తే చాలా క్లియర్గా అర్థమవుద్ది. యాకోబు బాల్యమందు ఒకటి మిస్ అయ్యాడు. ఏం మిస్ అయ్యాడు? బహుశా తండ్రి ప్రేమను మిస్ అయి ఉంటాడు. ఎందుకనంటే ఇస్సాకు తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏసావు మీద ఉంది. ఏసావు నా ప్రథమ పుత్రుడు, ఏసావుని నేను ఏ విధంగా అయినా కూడా ప్రథమ స్థానానికి తీసుకెళ్ళాలి, నా యొక్క తదనంతరం ఏసావు ఉండాలని ఇస్సాకు చాలా ప్రయత్నం చేశాడు. దేవుడు
చాలా పద్ధతుల్లో చెప్పాడు. తో కానీ, ఇస్సాకు భార్యతో కానీ, రెబెక్కతో కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, యాకోబు నాకు ప్రాముఖ్యం, ఏసావు కాదు చెప్పాడు. కానీ ఎందుకో తండ్రి ఏసావుని ఎక్కువ ప్రేమించాడు కాబట్టి యాకోబుకి తండ్రి ప్రేమ లోటైంది. హీ వాజ్ మిస్సింగ్ ఫాదర్స్ లవ్. అర్థమైందా? సరే, ఎప్పుడైతే తండ్రి ప్రేమ మిస్ అయిందో, గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు ప్రేమ పిల్లల పట్ల చూపించకపోతే ఏం జరుగుద్ది అంటానికి ఇది ఒక చిన్న నిదర్శనం. బై బైబిల్లో ఈ విషయాలు ఈ విధంగా రాయటం బట్టి ఇది మెయిన్ ఇంటెన్షన్ కాదు, ఇది ప్రాముఖ్యమైన ఉద్దేశం కాదు, ఓ చిన్న పాయింట్గా దీన్ని నేర్చుకోవటం అంతే. చిన్న పాయింట్గా ఏంటంటే, ఎప్పుడైతే యాకోబుకి తండ్రి దగ్గర నుంచి దొరకాల్సిన ప్రేమ దొరకలేదో, ఆ ప్రేమ కోసం బయట తాపత్రయపడ్డాడు. బయట తాపత్రయపడితే రేచల్ కనబడింది, అందంగా కనబడింది రేచల్. ఆ రేచల్ తన్ని ప్రేమిస్తే ఆ ప్రేమలో తాను కోల్పోయిన తండ్రి ప్రేమను తాను పొందొచ్చు అని అనుకున్నాడు. ఎంత పిచ్చిగా ప్రేమించాడంటే ఆమె కోసం 14 ఏళ్ళు కష్టపడటానికి ఇష్టపడ్డాడు. నీ కొడుకు కానీ కూతురు కానీ పరాయి ప్రేమ వలలో పడిపోవటం మీరు గమనించారా? అది వల కాదు, చిక్కు అన్నట్లు అనిపించిందా? ఎంతమంది మాట్లాడుతున్నా బయటికి రాలేనటువంటి పరిస్థితిలాగా మీకు అనిపిస్తుందా? బహుశా ఇది కారణమేమో. నువ్వు అందించాల్సిన ప్రేమ అందించలేదు కాబట్టి, నువ్వు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ఇవ్వలేదు కాబట్టి, ఆ ప్రేమ కోసం ఆ గుర్తింపు కోసం బయటికి వెళ్ళారేమో. దిస్ ఈజ్ నాట్ మెయిన్ పాయింట్, బట్ యూ కెన్ జస్ట్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సరే, రేచల్కి పిల్లలు పుట్టలేదు. చాలా కాలం తర్వాత ఇంకా చాలామంది కొడుకులు పుట్టిన తర్వాత, టు బీ వెరీ ఫ్రాంక్, 10 మంది కొడుకులు పుట్టిన తర్వాత అప్పుడు రేచల్కి బాబు పుట్టాడు. అతనే యోసేపు. ఇంతకాలం వేచి ఉన్నాడేమో. ప్రతిసారి ఆయన గర్భవతి అయింది భార్య అనగానే రేచల్ అనుకుంటూ ఉన్నాడేమో. కానీ రేచల్ కాదు మొదటి భార్య, లేకపోతే మొదటి ఉంపుడు గత్తు, లేకపోతే రెండో ఉంపుడు గత్తు. ఈ విధంగా కాంక్యుబైన్స్, వైఫ్స్ వీళ్ళు అవుతున్నారు, కానీ రేచల్ గర్భవతి అవ్వట్లేదు. ఫైనల్గా గర్భవతి అయింది, బాబు పుట్టాడు. ఆ బాబుని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ బాబుని ప్రేమించడంలో బహుశా 2 కారణాలు ఉన్నాయేమో. నెంబర్ 1, నా తండ్రి నన్ను ప్రేమించలేదు, నా కొడుకు అలా ఫీల్ అవ్వకూడదని బాగా ప్రేమించాడేమో. ఐ డోంట్ నో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. రెండోది, ఈయన నేను బాగా ప్రేమించిన నా ప్రియమైనటువంటి రేచల్కి పుట్టినవాడు, అందుకు ప్రేమించాడేమో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ విధంగా ప్రేమించడం మొదలుపెట్టాడు జోసెఫ్ని. అయితే రైచల్ మళ్ళీ గర్భవతి అయింది, బాబుని కంటూ చచ్చిపోయింది, బెంజామిన్ని కంటూ చచ్చిపోయింది. దట్స్ ఇట్. ఇక యోసేపులో తన చచ్చిపోయినటువంటి భార్యను చూసుకుంటూ ఉండిపోయాడేమో. బహుశా బెంజమిన్ని కొంచెం తిట్టుకున్నాడేమో, బెంజమిన్ని కొంచెం అసహించుకున్నాడేమో. రే, నువ్వు పుట్టకుండా ఉంటే నా భార్య బతుకుండేదిరా, నిన్ను కంటానికి నా భార్య చచ్చిపోయింది అని అనుకున్నాడేమో. ఐ డోంట్ నో, ఐమ్ జస్ట్ ఇమాజినింగ్, దట్స్ ఆల్. నేను ఊహిస్తున్నా, నా ఊహ తప్పవచ్చు. మేబీ అలాంటి ఫీలింగ్లో యాకోబు ఉన్నాడేమో. అందుకనే యాకోబుకి యోసేపు తర్వాత బెంజామిన్ పుట్టినప్పటికి కూడా యోసేపు ఇవ్వాల్సిన స్థానం ప్రత్యేకంగానే ఇచ్చుకుంటూ వచ్చాడని. దాంతో మనకు అర్థమవుతుంది, మేబీ దేర్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ అదర్స్. అయితే ఇక్కడ మనకి జరిగింది ఏంటంటే, అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించను. వీళ్ళెవరు? వృత్తిరీత్యా ఎవరు వీళ్ళు? గొర్రెల కాపర్లు విచిత్రమైన అంగి వేసుకోరు వాళ్ళు. విచిత్రమైన అంగీని వేసుకునేది రూలర్స్, వాళ్ళు పరిపాలించేటువంటి వాళ్ళు. యోసేపుకి ఆ అంగి కుట్టించాలని యాకోబుకి ఎందుకు అనిపించింది? నాకు తెలియదు. దిస్ ఈజ్ వన్ హిడెన్ థింగ్ ఏమో. తనకి తెలియకుండానే ఒక విచిత్రపు అంగి, ఒక అధికారి వేసుకునేటువంటి అంగి తన 17 ఏళ్ల కుర్రోడికి అది ఇచ్చి దీన్ని వేసుకోరా అంటున్నప్పుడు, ఐ డోంట్ నో వాట్ హీ వాజ్ ఇమాజినింగ్. నా బంగారం, నువ్వు రాజు అవ్వాలరా అని అనుకున్నాడేమో. ఐ డోంట్ నో, బట్ ఐమ్ జస్ట్ గివింగ్ యూ ద పిక్చర్. అయితే ఆ విధంగా ఇప్పుడు చూడండి, పిత్రీలు చెప్పడం బట్టి కొంతమందికి ఆయన శత్రువు అయ్యాడు.
విచిత్రమైనటువంటి అంగీ వేసుకోవటం బట్టి మరికొంతమందికి శత్రువు అయ్యాడు. మీకు అర్థమవుతుందా? పిత్రులు చెప్పడం బట్టి శత్రువు అయ్యాడు. విచిత్రమైనటువంటి అంగీ వేసుకోవటం బట్టి శత్రువైంది. దీంట్లో మనం యోసేపు నిలబెట్టి, ఏం యోసేపు ఎందుకు ఇలా చేసావంటే, నేనేం తప్పు చేశాను సార్, నేనేం తప్పు చేశాను చెప్పండి. అంగీ కుట్టించమని నేను ఏమన్నా మా నాన్నతో కొట్లాడానా? ఆయన కుట్టించాడు, దాన్ని నేనేం చేయను. మీకు విషయం తెలుసా? నీకు దేవుడిచ్చింది నువ్వు దేవునికి మహిమకరంగా వాడినప్పుడు సాతానుడు ఉపయోగించేటువంటి అస్త్రం ఏంటో తెలుసా? నీకు దేవుడిచ్చింది దేవుడి మహిమ కోసం వాడుతున్నప్పుడు సాతానుడు ఉపయోగించేటువంటి అస్త్రం ఏంటో తెలుసా? అసూయ, ఎన్వి. ఒక వ్యక్తి స్పష్టంగా చక్కగా పాట పాడితే మిగిలినోళ్ళు గుణుక్కుంటారు. పాట వచ్చిన వాళ్ళు ఒకళ్ళు చక్కగా వాక్యం చెప్తే ఇంకొంతమంది ఒక రైవల్రీ అని అనుకుంటారు దాన్ని. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. చర్చిలోనే ఇలాంటి దౌర్భాగ్యం ఉంటే బయట ప్రపంచంలో ఇంకెంత ఉంటుంది? కాబట్టి జాగ్రత్తగా వినండి. నేను యోసేపు లైఫ్ని మీ ముందు పెడుతున్నప్పుడు మీకు ఏదైనా బాగొచ్చా? ఏదైనా మీరు బాగా చేయగలుగుతారా? దేంట్లో అయినా మీకు ప్రసిద్ధి ఉన్నదా? మీకు ప్రసిద్ధి ఉన్నది వేరే వాళ్ళకి అసూయ కలిగించడానికి కారణమైందా? యోసేపు లైఫ్ చూడండి. ప్రజలు యోసేపుని అసహించుకోవడానికి, అతని మీద వ్యతిరేకత చూపించడానికి, అతన్ని హేట్ చేయడానికి, అతని మీద పగని ఉపయోగించారు. పగ పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? సింపుల్గా ఆయన నిజం చెప్పినందుక, లేకపోతే వాళ్ళ నాన్న ఆయన్ని ప్రేమించినందుక? ఓకే, ఇంకొంచెం ముందుకి వెళ్దాం. 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపెట్టి అతనిని క్షేమ సమాచారం అడగలేకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద ఇక్కడ మరి అనేది పుట్టారు, పగపెట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము ఏలుదువా? మా మీద నీవు అధికారివి అగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపెట్టి. మీకు అర్థమవుతుంది అదే? ఇప్పుడు యోసేపు మీద పగ పెట్టడానికి, యోసేపు మీద ఆ విధమైనటువంటి వ్యతిరేకత ఉండటానికి యోసేపు ఏమైనా కారణమా? యోసేపు ఇప్పుడు దాకా తన లైఫ్లో ఏదైనా చెడు చేయటం బట్టి తనకు కష్టం వచ్చిందా? యోసేపు ఏదైనా కీడుని ఆపాదించడం బట్టి తనకు కష్టం వచ్చిందా? మంచి చేయటం బట్టేగా, దేవుడిచ్చిన కళను చెప్పినందుకేగా, దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని ప్రజలకు వర్ణించినందుకేగా, అందుకేగా కించపరిచి మాట్లాడారు, అందుకేగా అసహించుకున్నారు, అందుకే పగబెట్టారు. మీ లైఫ్లో తప్పుడు పని చేసినప్పుడు ఎవడైనా తిడితే నోరు మూసుకొని వెళ్తారు మీరు, ఎవరు చెప్పరు. ఏ తప్పు లేనప్పుడు ఎవడైనా తిడితే, ఏ తప్పు లేనప్పుడు మీ మీద ఎవడైనా ఏలెత్తి చూపిస్తా, ఏ తప్పు లేనప్పుడు మిమ్మల్ని కించపరిచి మాట్లాడితే ఎంత కుంగిపోతారు తెలుసా? అయితే జాగ్రత్త వినండి. హియర్ ఐ వాంట్ టు టెల్ యు, బైబిల్ చెప్పింది ఏంటో తెలుసా? మీకు కష్టం అనిపిస్తుంది, మీరు డిసైడ్ చేసుకోండి బైబిల్ ఫాలో అవ్వదలుచుకున్నారు వదిలేదలుచుకున్నారు. బైబిల్ చెప్పింది ఏంటి తెలుసా? నువ్వు చెడు చేస్తే తన్నులు తింటాం విషయం కాదురా, మంచి చేస్తే తన్నులు తింటావని చెప్పడానికి వచ్చింది ఈ బైబిల్. ఇది మీకు చాలా స్పష్టంగా చెప్పడానికి వచ్చింది. దీన్ని నేను ఏమన్నా అంటే ద హిడెన్ ప్రాబ్లమ్స్, దాగి ఉన్న కష్టాలు, విశ్వాసులకు, దేవుని బిడ్డలకు, దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళకి దాగి ఉన్న కష్టాలు. యోసేపుకి ఎందుకు కష్టాలు వచ్చాయి? దేవుడు ఆశించిన విధంగా ఆయన ప్రవర్తిస్తున్నందుకు. దేవుడు ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎందుకు వచ్చాయి? దేవుడు ఆశించిన విధంగా ఆయన వ్యవహరించినందుకు. యు మైట్ బి లివింగ్ ఎ రైట్ లైఫ్, యు మైట్ బి లివింగ్ ఎ బిబ్లికల్ లైఫ్,
బైబిల్ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామో దేర్ ఫోర్ అందుకు నీకు కష్టాలు వచ్చాయేమో, అందుకు నీకు శ్రమలు వచ్చాయేమో. ఇప్పుడు దాకా చూసిన వాక్యం ఎంత ప్లెయిన్గా ఉన్నదో చూడండి, వెరీ ప్లెయిన్. అయితే జోసెఫ్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటో చెప్తాను. హీఈస్ ద ఫస్ట్ ఇన్ ద బైబిల్లో మొట్టమొదటి వ్యక్తి ఏంటనంటే కళలు కలిగి ఉండటంలో మొదటి వ్యక్తి కాదు, దర్శనాలు కలిగి ఉండటంలో మొదటి వ్యక్తి కాదు. ఆదికాండం 36 అధ్యాయాల్లో మొదటి 36 అధ్యాయాల్లో దేవుడు కళల ద్వారా మనుషులతో మాట్లాడాడు, దర్శనాల ద్వారా మనుషులతో మాట్లాడాడు. కానీ ఈ 36 అధ్యాయాల్లో దేవుడే లేదా దేవుని దూతే కళలోకి రావడం జరిగింది, దర్శనంలోకి రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా బైబిల్లో దేవుడి యొక్క ముఖ చిత్రము లేకుండా, దేవుని యొక్క మాట లేకుండా, దేవుని యొక్క స్వరము లేకుండా ఏయో పనులు కనబడ్డాయి. పని ఒకటి నుంచోని ఉంది, మిగిలిన పనులన్నీ పడిపోయినాయి, అంతే. ఇమేజ్, దేవుడు ఒక ఇమేజ్ ఉపయోగించి ఒక వ్యక్తితో మాట్లాడటం జరిగింది మొట్టమొదటిసారిగా యోసేపే. ఆ యోసేపు గుర్తించాడు ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిన కళని. ఆయన గుర్తించి ఆయన చెప్పడం మొదలు పెట్టేశాడు. అయ్యా, ఇలాంటి కళ నాకు వచ్చింది అని అతనికి చెప్పాడు. అయితే చెప్పితే ప్రజలు గుర్తించలేదు, ప్రజలు ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు. నువ్వు మా మీద వెళ్దాం అనుకుంటున్నావా? నువ్వు మా మీద ప్రభుత్వం చేయదలుచుకుంటున్నావా? పైగా వచ్చిన కళ ఏంటో మీకు అర్థమైందా? యోసేపు లైఫ్ గురించి మీకు కొద్దో గొప్ప తెలుసు కాబట్టి మీరు ఈ కళను ఈ విధంగా అధ్యయనం చేస్తున్నప్పుడు మీకు గగ్గురుపాటు కలిగించి ఎంటుకలు నెక్కపరుచుకునేటువంటి సన్నివేశం ఏంటంటే, దేవుడు చూపించినటువంటి కళ ఏంటి అంటే, దర్శనం అదే కళలో చిత్రం ఏంటంటే, ఒక పన నిలబడింది, మిగిలిన పనులన్నీ పడిపోయాయి. పనలోంచి వచ్చేదేంటి? ధాన్యం. పనలోంచి వచ్చేదేంటి? గోధుమలు. పనలోంచి వచ్చేదేంటి? తిండి. మిగిలిన 11 కింద పడిపోయినప్పుడు వీళ్ళు తిండి లేకుండా కాళ్ళు పట్టుకున్నప్పుడు తిండి పెట్టేది నేనే. యోసేపు చేసింది అదా కాదా చెప్పండి? యోసేపు చేసింది అదే. కరువు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నప్పుడు తిండి కోసం పర్టికులర్గా వాళ్ళు వచ్చింది, బొచ్చి తీసుకొని వచ్చింది. అంతే తెలుసా? మా దగ్గర బంగారం ఉంది, మా దగ్గర గుగ్గిలం ఉంది, మా దగ్గర సాంబ్రాణి ఉంది, మా దగ్గర రకరకాలైన వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ ఇస్తాం, మాకు కొంచెం తిండిస్తారా తినటానికి, మాకు తిండిస్తారా తినటానికని అడుక్కోవడానికి వచ్చాడు. ఆ పనొక్కటే నుంచోనుంది, ఆ పనొక్కటే నించోనుంది. కానీ అది దగ్గర 17 ఏళ్ల తర్వాత 18 ఏళ్ల తర్వాత నిజమైన విషయం. 18 ఏళ్ల తర్వాత నిజమైన విషయం. ఆ కళ వచ్చినప్పటి నుంచి నియర్లీ 18 to 20 years పట్టింది అది నెరవేరటానికి. ఆ కళ నెరవేరేటంత వరకు కూడా నీకు చిత్రహింసలేగా, ఆ కళ నెరవేరేటంత వరకు కూడా ప్రజలు నిన్ను హేళన చేసేవాళ్ళేగా. 23వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నేను ఒక మాట అన్నా, నన్ను 4 నెలలు ఏపారు, 4 నెలలు ఏపారు. ప్రతి కనబడినాడు నా మీద ట్రోలింగ్ చేసి తిట్టాడు. ప్రతి కనబడినాడు, వాడికి విలువన్నా లేకపోయినా, వాక్యం తెలిసినా తెలవకపోయినా ప్రతి ఒక్కడు నన్ను తిట్టాడు. కానీ 5 నెలల నుంచి మారిపోయింది పరిస్థితి. కొంతమంది మాట్లాడటానికి దమ్ము లేక, సిగ్గు లేక నోరు మూసుకొని ఉంటే, కొంతమంది మాత్రం చెప్పగలిగారు, మేము తప్పుగా అనుకున్నాం, కాదు ఇది నిజమే అని. నేను ఇక్కడికి చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను, చాలా సంవత్సరాల నుంచి ఒక మాట చెప్తున్నాను. నేనేదో ప్రవక్తనని చెప్పట్లా, ప్లీజ్. నేను ఒక పొలిటికల్ అబ్జర్వర్ని అంతే. ఐఎమ్ నాట్ ఎ ప్రాఫెట్. దేవుడు నాకు ప్రవచన వరం ఇవ్వలో. ప్రవచన వరం ఉన్నవాళ్ళు ఉన్నారు అంటే ఉన్నారు, నేను కాదు. ఐఎమ్ నాట్ దాట్, నేను కాదు. ప్రవచన వరం ఉన్నవాళ్ళు మీరు నమ్ముతారా? ఎస్, ఐ విల్ బిలీవ్. దేవుని వాక్యానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఐ విల్ టేక్ ఇట్, నేను నమ్ముతాను. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. ప్రవచన వరానికి వ్యతిరేకని కాదు నేను. కానీ నేను చాలా స్పష్టంగా చెప్పిందంటే, ఐ హ్యావ్ ఎ ఫీలింగ్, ఐ హ్యావ్ ఎ సెన్స్. దేవుడు నాకెందుకో ఈ విధమైనటువంటి తృష్ణ ఇస్తున్నాడు. భారతదేశం క్రైస్తవుల్ని హింసించే వాళ్ళలో నెంబర్ 1 దేశం అవుతుందని. నా సొంత మిత్రులు అన్నారు, 19వ స్థానం నుంచి 10వ స్థానం రావడానికి 12 ఏళ్ళు పట్టింది. 19వ స్థానం నుంచి 10వ స్థానం రావడానికి 19 ఏళ్ళు పట్టింది. అర్థమైందా? 1వ స్థానానికి వస్తుందేమో,
ఇంకో 20 ఏళ్ళు పట్టుద్దేమో, ఇంకో 25 ఏళ్ళు పట్టుద్దేమో అని అన్నారు. అంత దూరం వెళ్తుందని నేను అనుకోవట్లేదు. 2025 చాలా డిసైడింగ్ మూమెంట్. నాకు ఎందుకు అనిపిస్తుంది 2025 చాలా డిసైడింగ్ మూమెంట్. మీకు తెలుసో లేదో, జనవరి 1st వీక్లో వచ్చినటువంటి చాలా విశ్లేషణలు దేని గురించో తెలుసా? ప్రపంచంలో ఉన్నట్లుండి అందరూ గమనించింది ఏంటంటే, క్రైస్తవుల్ని అతి ఎక్కువ హింసించే దేశం నెంబర్ 1 భారతదేశం. ఏబిఎన్ వాడు అరగంట సేపు దాని మీద విశ్లేషణ చేశాడు. నెంబర్ 1 భారతదేశం. భారతదేశంలో ప్రతి గంట, రోజుకి 24 గంటలు ఉంటాయి, వారానికి 7 రోజులు ఉంటాయి, నెలకు 30-31 రోజులు ఉంటాయి, సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ప్రతి గంట భారతదేశంలో 4 క్రైస్తవుల్ని చంపుతున్నారు. చావట్లేదు, వాళ్ళు చంపుతున్నారు. అది విశ్లేషణ, అది అనాలిసిస్. ప్రతి పావు గంటకి ఒక వ్యక్తి చేస్తున్నాడు, క్రిస్టియన్ అని చెప్పుకొని చేస్తున్నాడు. దేవుడు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు అది నెరవేరక మునుపు ఇబ్బందులు చాలా ఉంటాయి. దాన్ని తట్టుకోగలిగే దమ్ముండాల. వాక్యాన్ని చెప్పినప్పుడు వాక్యాన్ని నమ్మిన వ్యక్తి ఆ వాక్యం ఇక్కడ చెప్పినట్లు దేవుడు చెప్పిన ఏ మాటను నిరర్ధకము కానేరదు అని నువ్వు నమ్మితే స్టాండర్డ్ స్ట్రాంగ్, నిలబడి ఉండు. యోసేపు వాళ్ళ అన్నలు ఎగతాళి చేస్తూ ఉంటే, వాళ్ళ అన్నలు తిడతా ఉంటే సైలెంట్గా ఉన్నాడు ఆయన. ఇప్పుడు దాకా మనం యోసేపు గురించి ఏం నేర్చుకున్నాం? నెంబర్ 1 యథార్థవంతుడే, నిజమే చెప్పాడు, కానీ తన సహోదరులు ఇష్టపడలేదు, వాళ్ళ గురించి చెడు చెప్తున్నాడని. రెండోది, ఆయన ప్రియతమ కుమారుడే, తండ్రి తనకి విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ఇచ్చానని సహోదరులు తనని నెగిటివ్గా చూస్తూ ఉన్నారు. మూడోది, దేవుడు తనకిచ్చిన కళ, ఆ కళను వివరిస్తే, కళను ఏంటో చెప్తే వాళ్ళ అన్నలు అతన్ని హేట్ చేశారు, అతన్ని వ్యతిరేకిస్తారు. ఇక 4వది చూద్దాం, 9వ వచనం. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదమా అని అతనిని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి. అయితే అతని తండ్రి ఆ మాటను జ్ఞాపకము చేసుకొనను. ఇక్కడ మనకి కొన్ని అనుమానాలు ఉండొచ్చు. ఈ అనుమానాల్ని పండితులు వేరువేరుగా వివరించడానికి ప్రయత్నం చేశారు. అనుమానం నెంబర్ 1 ఏంటంటే, అప్పటికి రేచల్ చచ్చిపోయింది, ఈ కల వచ్చే టైంకి చచ్చిపోయింది ఆవిడ. మరి నీ తల్లి సాష్టాంగ పడాలా అని అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అనేది అంటది ఉంది. అయితే ఈయన ఏమన్నాడంటే, కలకి భావానికి ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అనేది ఒక జవాబు. ఇంకో జవాబు ఏంటనంటే, ఈ రేచల్ వచ్చేటప్పుడు తనతో పాటు ఒక అమ్మాయిని తీసుకొచ్చింది, బిల్హా. ఆమె ఇప్పుడు ఈయనకి తల్లిగా మారింది, అందుకనే ఆ తల్లి అనే పదం ఉపయోగించారు అని మరి కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పుడు కూడా దాన్ని పెద్దగా ఆలోచించద్దు, కానీ ఈ విషయాన్ని ఆలోచించండి. ఏం ఆలోచిస్తున్నాడంటే, మేమందరం కూడా నీ కాళ్ళు పట్టుకోవాలా, మేమందరం కూడా మీ కాళ్ళు పట్టుకోవాలా. ఏం మాటలవే? ఎలాగా అడుగుతున్నావు? అన్నలకి కోపం వచ్చింది దానికోసమే, తండ్రికి కోపం వచ్చింది కూడా దానికోసమే. ఈ 4 మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏంటంటే, జోసెఫ్ని ప్రతి ఒక్కళ్ళు కూడా హేట్ చేసిన వాళ్ళే. ఎవ్రీబడి హేటెడ్ హిమ్. యేసు ప్రభువు వారు కొత్త నిబంధనలోకి వచ్చేప్పుడు దీని నుంచి నేను నేర్చుకునేటువంటి పాఠం, మీలో ఎవరైనా నన్ను వెంబడించుకోరినట్లయితే మిమ్మల్ని మీరు కాదు అనుకొని, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని అన్నాడు. ఇది బోధ. యేసు ప్రభువు వారు చేసింది బోధ. యోసేపు జీవితంలో ఉన్నది కథనం. అక్కడ జరిగిందే ఇక్కడ ఒక బోధ అయ్యింది.
ఒకవేళ బోధ నీకు అర్థం కావట్లేదా, లైఫ్ చూసి అర్థం చేసుకో. బోధ నీకు అర్థం కావట్లేదా, లైఫ్ చూసి అర్థం చేసుకో. మీలో చాలామంది యేసు ప్రభుని అనుకరించడానికి, లేకపోతే యేసు ప్రభుకి లోబడటానికి, యేసు ప్రభు యొక్క శిష్యులుగా మారటానికి నెంబర్ 1 సమస్య ఏంటి తెలుసా? మీ చుట్టూ ఉన్నవాళ్ళే మీకు ఇబ్బంది కలిగిస్తారు. నేను ఒకసారి ఒక మీటింగ్లో ఆల్టర్ కాల్ ఇచ్చాను. ఆల్టర్ కాల్ ఇస్తే ఇలాగే ఎదురుగా ఒక పాప కూర్చుంది. ఆ పాప చాలా ఇంటెన్స్గా వాక్యం వింటా ఉన్నది. ఆల్టర్ కాల్ ఇచ్చాను. అమ్మాయి ఏడుస్తుంది కూడా వాక్యం చెప్తున్నప్పుడు. ఎందుకు ఏడుస్తుందో కూడా నాకు తెలియదు. సో నేను ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు న్యాచురల్గా నాకున్నటువంటి కోరిక, తర్వాత అబ్జర్వ్ చేసింది, గమనించిన దాన్ని బట్టి నాకున్నటువంటి ఫీలింగ్ ఏంటంటే ఈ అమ్మాయి లేచి నుంచి ఉండదని. లేవలా ఆమె చేతులు ఇలా నడుపుకుంటా ఉంది, కూర్చొని ఉంది, అటు ఇటు కదిలిపోతూ ఉంది. నేను ఆల్టర్ కాల్ ఇచ్చాను, టైం అయిపోతుంది, ప్రార్థన చేశాను, ముందుకు రమ్మన్నాను. వచ్చేసారు చాలామంది ముందుకి. ప్రార్థన చేశాను, వెళ్ళిపోయాను. ఆ పాప అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది. నాకెందుకో వెళ్ళిపోతున్నప్పుడు జస్ట్ అనిపించింది, ఆ పాప భుజం మీద ఇలా చేయి తట్టాను. గట్టిగా ఏడుస్తుంది. ఏం పాప, ఎందుకు ఏడుస్తున్నావు? నా నంబర్ తీసుకో, కాల్ చేయి అని అన్నా. కాల్ చేసింది ఆ రోజు రాత్రి. నేను ఆ రోజు రాత్రి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. ఏంటి పాప, ఎందుకు ఏడుస్తున్నావు అంటానంటే, అంకుల్ నాకు లెగవాలని ఉంది, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు చూసి లేకపోతే అవట్లేదు. ఏమ్మా, ఏంటి ప్రాబ్లం? చెప్పలేను అంకుల్. ఎందుకని లెగలేవు? నా బతుక అలాంటిది అంకుల్, నేను లెగిస్తే చాలా విచిత్రంగా చూస్తారు. నా ఇంకా చాలా విచిత్రంగా చూస్తారు. నేను అది తట్టుకోలేను, ఆ చూపుని తట్టుకోలేను. నేను ఐ కాంట్ ఈవెన్ లుక్ ఎట్ దేర్ ఐస్. తన్ని దేవుడి దగ్గరికి రానివ్వకుండా చేసింది చుట్టూ ఉన్నవాళ్ళే. మై ఫ్రెండ్స్, ఇక్కడ 2 మాటలు చెప్పదలుచుకుంటున్నాను. 2 మాటలు. ఈ రెండిట్లో ఏదో పాత్ర నువ్వు పోషిస్తూ ఉండొచ్చు. నెంబర్ 1, నీ ఇరుగు పొరుగు వారిని బట్టి నువ్వు దేవుడి దగ్గర రావట్లేదా? యూ క్యాన్ లెర్న్ ఎ లెసన్. నిన్ను బట్టి ఇంకెవరైనా యేసు ప్రభు దగ్గర రాకుండా ఆగిపోతున్నారా? నిన్ను బట్టి ఇంకెవరైనా యేసు ప్రభు దగ్గర రావడానికి ఆగిపోతున్నారా? వెరీ సీరియస్లీ యూ హ్యావ్ టు థింక్, వెరీ సీరియస్లీ. ఎస్ మై ఫ్రెండ్స్, యేసు ప్రభు దగ్గరకు రావటం అనేది ఈ లోకంలో శ్రమలను కొని తెచ్చుకోవటం, కోరుకోవటం, ఇష్టపడటం. అలాంటప్పుడు ఆ బాటలో వెళ్తున్నటువంటి వాళ్ళు, ఆ విధమైనటువంటి జీవిత విధానం గ్రహించినటువంటి వాళ్ళు తోటి విశ్వాసుకి సహాయం చేయ బద్దులం. అదే సంఘం చేయాల్సినటువంటి పని. సంఘం అంటే ఏంటి అని అంటారేమో. సంఘం అంటే ఏంటంటే, క్యాన్సర్ పేషెంట్ మరొక క్యాన్సర్ పేషెంట్కి క్యాన్సర్ని ఏ విధంగా తట్టుకుంటూ ఉన్నది నేర్పించడమే సంఘం. ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంకో క్యాన్సర్ పేషెంట్కి తనకు వస్తున్నటువంటి బాధల్ని ఎలా తట్టుకుంటున్నారో చెప్పి వాళ్ళని ప్రోత్సహించడమే. ఏంటి సార్ అలాంటి ఉదాహరణ ఇచ్చారంటే, ఎస్, అలాంటి ఉదాహరణ ఇస్తాను నేను, మీకు అలాగే అర్థమవుతుంది. దేవుని యొక్క బిడ్డగా జీవిస్తున్నప్పుడు వచ్చేటువంటి శోధనలు, శ్రమలు, కష్టాలు ఎలా ఉంటాయో పుస్తకాలు చదివితే తెలీదు. ప్రసంగాలు వింటే అర్థం కాదు, అనుభవిస్తే తెలుస్తుంది. ఆ అనుభవం గుండా వెళ్ళిన వ్యక్తి ఇంకో వ్యక్తి పడుతున్నటువంటి బాధలు కొన్ని చూసినప్పుడు, నీకు ఎలా జరుగుతుందా, నీకు ఎలా అనిపిస్తుందా, నిన్ను ఈ విధంగా అన్నారా, నీకు ఎలాంటి పోరాటం కలిగిందా, నీకు ఎలాంటి ఆలోచించ, అవును నాకు కూడా అలాగే అయ్యింది. అవునా ఎస్, నో ప్రాబ్లం, దా వచ్చాయి, నువ్వు కరెక్ట్ రూట్లోనే ఉన్నావు, దా వచ్చాయి, కరెక్ట్ రూటే నీది. దేవుడు మనకి బోధించాడు, పరిశుద్ధాత్మని మన హృదయంలో పెట్టాడు, కానీ చుట్టూ విశ్వాసుని కూడా పెట్టాడు. మనం ఎంత శక్తివంతులం అంటే, ఈ మాట ఉపయోగిస్తున్నాను నన్ను తప్ప అర్థం చేసుకోవద్దు, ఎంత శక్తివంతులం అంటే లోనున్నటువంటి పరిశుద్ధాత్ముడు ఎంత ధైర్యం ఇచ్చినా పక్కనున్నటువంటి అన్నటువంటి ఒక్క మాటతో ఆ ధైర్యాన్ని కోల్పోయేటువంటి దుర్మార్గులు ఉన్నారు. అందుకనే సంఘం
అంత ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించింది. ఒకప్పుడు సంఘం చాలా త్వరితగతిలో వ్యాప్తి చెందిందే, ఒకప్పుడు సంఘం చాలా త్వరితగతిలో విశ్రమించిందే. మరి ఇప్పుడు ఆ విధంగా ఎందుకు అవ్వట్లేదు? అప్పట్లో ఈ మైకులు లేవే, గొట్టాలు ఉండే, అప్పుడు ఇంత హడావిడి లేదే, వాళ్ళు పందిరి కింద కూర్చునేవాళ్ళు, అప్పుడు వెహికల్స్ లేవే, నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, అప్పుడు పలావులు బిర్యానీలు పెట్టలేదే, సాంబార్ అన్నం పెట్టారు. కానీ అప్పుడు సంఘం బాగా విస్తృతంగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు ఇన్ని వసతులు ఉంటే కూడా ఎన్ని సంవత్సరాలైనా మీ దిక్కుమాల మొహాలే నాకు కనబడేది. నేను తిడతా, తిట్టడానికి నా హక్కు ఉంది. ఎందుకో తెలుసా? ప్రతిసారి మీ దగ్గరకు వచ్చి అరుస్తున్నాను నేను. ప్రతిసారి నా గుండె చింపుకొని మీతో మాట్లాడుతున్నాను నేను. ఫలం కోరడం తప్ప, అది కనబడినప్పుడు బాధను వ్యక్తం చేయడం తప్ప ఎందుకు ఎదగట్లేదు? హిడెన్ కష్టాల గురించి భయపడి పక్కకి వెళ్ళిపోతున్నామేమో అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. తిమోతి కెల్లర్ అనేటువంటి ఆయన ఒక మాట చెప్పాడు, అది నాకు బాగా అనిపించింది. ద బైబిల్ పర్పస్ ఈజ్ నాట్ సో మచ్ టు షో హౌ టు లివ్ గుడ్ లైఫ్స్. బైబిల్ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం మంచి జీవితం ఎలా జీవించాలి అని కాదనంట. ద బైబిల్ పర్పస్ ఈజ్ టు షో యూ హౌ గ్రేస్, దట్ ఈస్ గాడ్స్ గ్రేస్, బ్రేక్స్ ఇన్ టు యువర్ లైఫ్ అగెయిన్స్ట్ యువర్ సిట్యువేషన్. బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీ పరిస్థితులకు అతీతంగా, నీ పరిస్థితులకి వేరుగా దేవుని యొక్క కృప నీ జీవితంలోకి ఏ విధంగా చొచ్చుకు రాగలదో వివరించేదే బైబిల్. మంచిగా ఏ విధంగా చెప్పాలో అనేది మతం. నీ జీవితం మంచిగా లేదా, దేవుని కృపను ఆశ్రయించు. నా జీవితంలో కృప వస్తుందా? వస్తుందే. నా లెవెల్, నా స్థాయికి వస్తుందా? వస్తుందే. నీ స్థితిగతుల్లోకి వస్తుందా? వస్తుంది. ఆ విధంగా వివరించగలిగేది బైబిల్. మొదటి దానికే చాలా ఎక్కువ టైం అయిపోయింది, తర్వాత రెండు చాలా క్విక్గా చెప్పేస్తాను. మొదటిది ద హిడెన్ ప్రాబ్లమ్స్, దాగి ఉన్నటువంటి కష్టాలు. రెండోది ద హిడెన్ గాడ్స్ పర్పసెస్, దేవుని యొక్క కాపుదలలు, ఉద్దేశాలు. దేవుడు కష్టాల మధ్యన మనతో పనిచేసేటువంటి విధానం చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. కష్టాలు లేనప్పుడు దేవుణ్ణి అనుభవించే కంటే కష్టాల మధ్యన దేవుణ్ణి అనుభవించడం చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా అని అంటే కనుక, యోసేపుని వాళ్ళ అన్నోళ్ళు దాంట్లో పడేశారు, బట్టలు ఒలిచి, చాలా స్పష్టంగా ఉపయోగించిన పదం ఏంటంటే ఒలిచి, బట్టలన్నీ ఒలిచేశారా అని అంటారే. ఆయనకున్నటువంటి ఆ వస్త్రాన్ని ఒలిచి, బహుశా ఆయన్ని ఆ గుంటలో పడేసినప్పుడు ఒంటి మీద బట్టలు లేవేమో, నాకు తెలియదు, ఏమో ఆడ పడేశారు. తమ్ముడు తీసుకొచ్చినటువంటి టిఫిన్ క్యారియర్ ఓపెన్ చేసి తింటా ఉంటే బహుశా వాళ్ళు అరుచుకుంటున్నారు, రే నాకు కొంచెం పచ్చడిరా, రే కొంచెం అప్పుడేవరా, రే వడియాలు బాగున్నాయి ఒకటి పెట్టి ఇక్కడ, రే అమ్మ ఉప్పు చేప చేసిందిరా చాలా బాగుంది అని అంటా ఉంటే, ఆ టిఫిన్ తీసుకొచ్చినటువంటి తమ్ముడు గుంటలో పడి ఏడుస్తుంటే, అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఈ అధ్యాయంలో 21 సార్లు సహోదరుడు అనే మాట కనబడుతుంది, 21 times. ఎక్కడైతే సహవాసం ఉండాలో అది లేదు, ఎవరైతే నిన్ను ఆదుకోవాలో వాళ్ళు లేరు, ఎవరైతే నిన్ను హత్తుకోవాలో వాళ్ళు లేరు. సొంత అన్నలు గుంటలో పడేసి నువ్వు తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని తింటా ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి, ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. అయితే దేవుడు ఎందుకు దాన్ని అనుమతించాడు? దేవుడు ఎందుకు అనుమతించాడు? దీంట్లోంచే నేను రెండో పాయింట్ తీసుకురాదలుచుకున్నాను. ఏంటి తెలుసా? ఎస్, నీకు అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి, నీకు అర్థం కాని స్థితిగతులు ఉన్నాయి, కానీ దేవుడు మౌనంగా లేడు. గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. దేవుడు పదాలు కనబడకపోవచ్చు, స్వరం వినబడకపోవచ్చు, దేవుడికి సంబంధించినటువంటి దాఖలాలు ఏమీ నీకు తెలియకపోవచ్చు, బట్ గాడ్ ఈజ్ వర్కింగ్. గాడ్ ఈజ్ వర్కింగ్.
దేవుడు పని చేస్తున్నాడు. దేవుడికంటూ ఒక ప్రణాళిక ఉన్నది. గాడ్ హ్యాస్ ఎ పర్పస్, ఒక ప్లాన్ ఉన్నది. నీకు సమస్యలు ఉన్నాయి, నీకు కష్టాలు ఉన్నాయి. ఆ సమస్యల మధ్యన, కష్టాల మధ్యన దేవుడు నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన నువ్వు ఇంకా బతుకున్నావంటే దేవుడు కనబడకుండా నీ జీవితంలో చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. మేబీ మీలో కొంతమంది సాక్ష్యం చెప్పండి అని అంటే, నీకు తెలిసి దేవుడు కాపాడిన 1-2 సన్నివేశాలు చెప్తావు అంతే, 1-2 సన్నివేశాలు. కానీ నీకు తెలియకుండా దేవుడు నిన్ను కాపాడిన సన్నివేశాలు చచ్చి పరలోకంలోకి వెళ్ళేదాకా నీకు తెలియదు. అప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇన్నిసార్లు నేను పోవాల్సిందా, ఇన్నిసార్లు నేను చచ్చిపోవాల్సిందా, ఇన్నిసార్లు నేను తగలబడిపోవాల్సిందా? ఎస్, అన్నిసార్లు నేను కాపాడాను. ఫుట్ ప్రింట్స్ అని ఒక పెయింటింగ్ ఉంటుంది, అది పెయింటింగ్ పేరు, అది ఫుట్ ప్రింట్స్ అని. మన క్రిస్టియన్ బుక్ స్టాల్స్లో అమ్ముతూ ఉంటారు. దాంట్లో ఏమీ లేదు, ఒక పెద్ద ఆయన ఉంటాడు, కాళ్ళు మాత్రం కనబడితే. ఓ చిన్న బాబు ఉంటాడు, ఆ చిన్న బాబుని పెద్ద ఆయన పట్టుకొని ఉంటాడు. ఒక సముద్ర తీరాన్న వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళిద్దరి యొక్క కాళ్ళ అచ్చులు ఉంటాయి, అంతే అంతే, ఇంకేముండదు అక్కడ. ఫుట్ ప్రింట్స్ అనేది ఉంటుంది అంతే, ఫుట్ ప్రింట్స్, కాళ్ళ అచ్చులని. అయితే అక్కడ చిన్న రైటప్ ఉంటుంది. ఆ రైటప్లో కొడుకు తండ్రి వైపు చూస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. కొడుకు తండ్రి చాలా దూరం నడిచిన తర్వాత కొడుకు ఎందుకో వెనక్కి తిరిగి చూశాడంట. డాడీ అన్నాడంట. ఏంట్రా బాబు అంటే, డాడీ మన ఇద్దరం నడుస్తున్నాం కదా. అవునరా. ఈ కాళ్ళచ్చులు నీ కదా. అవునరా. ఈ కాళ్ళచ్చులు నావి కదా. అవునరా. డాడీ కొంచెం వెనక్కి చూడండి. చూశాను. మీరు అక్కడ చూస్తున్నారా? చూశాను రా. డాడీ కొంచెం వెనక్కే చూస్తున్నాను. డాడీ అక్కడ 4 కాళ్ళు లేవు, 2 ఉన్నాయి. అవునరా. డాడీ ఆ 2 కాళ్ళ అచ్చులు నేను నడిచే చోట ఉన్నాయి, నువ్వు నడిచే చోట లేవు. అవునరా. డాడీ ఆ టైంలోనే పెద్ద ఆలోచింది. అవునరా. ఆ టైంలోనే డాడీ అని అరిచా. అవునరా. అప్పుడు నువ్వేమైపోయావు డాడీ? అప్పుడు నువ్వేమైపోయావు డాడీ? నీ కాళ్ళు అచ్చలు కనబడట్లా. బాబు కొంచెం జాగ్రత్త చూడరా. ఏంటి చూసేదే? జాగ్రత్త చూడరా, ఆ కాళ్ళు అచ్చలు నీకావు, నాయి. మరి నాయమని నువ్వు అరుస్తున్నావని నేను నిన్ను ఎత్తుకున్నాను, ఐ క్యారీడ్ యూ, నేను నడిపించాను రా, నేను తీసుకెళ్ళాను నేను. అలాంటి సందర్భాలు మన జీవితంలో ఎన్ని కనబడతాయో. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఇమోషనల్. దీన్ని ఉద్రేకపూరితంగా కొన్ని ఉదాహరణలు చెప్పి నేను మీ యొక్క భావోద్రేకాలని రెచ్చగొట్టాలని నేను అనుకోవట్లేదు. ఐ వాంట్ టు టేక్ దిస్ ఇన్ ఎ వెరీ వెరీ సింపుల్ వే. సీరియస్గా ఆలోచించండి. మీ వయసు ఎంతో నాకు తెలీదు, మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటో నాకు తెలీదు. ఇప్పుడు దాకా మీరు బతుకున్నారంటే దేవుడు కాపుదల లేకపోతే ఇది సాధ్యమై ఉండేది కాదు. మీరు గుర్తించకపోవచ్చు, మీ కంటికి కనబడకపోవచ్చు, మీ ఊహకు అందకపోవచ్చు, మీ 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 యొక్క దర్శనానికి అది అందుబాటులో లేకపోయి ఉండొచ్చు. బట్ డెఫినెట్లీ గాడ్ ప్రొటెక్టెడ్ యూ. దేవుడు మిమ్మల్ని కాపాడాడు. మన యొక్క జీవితంలో 2 అయిపోయినాయి ఇప్పటికీ. ఒకటికి దాగి ఉన్న కష్టాలు, దాగి ఉన్నటువంటి కాపుదలు. దేవుడు అన్నీ బాగున్నప్పుడు వాడుకోవటం పెద్ద విషయం కాదు. దేవుడు యాక్సిడెంట్లను వాడుకోవటమే చాలా విచిత్రంగా ఉంటుంది. గాడ్ యూజెస్ యాక్సిడెంట్స్ టు మేక్ థింగ్స్ రైట్. దేవుడు మన జీవితంలో వచ్చేటువంటి ప్రమాదాలు, అవి ప్రమాదమే, అబ్సల్యూట్లీ యాక్సిడెంటే. కానీ ఆ యాక్సిడెంట్ దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడంటే మన జీవితంలో పెద్ద ఇన్సిడెంట్ చేయటానికి. God allows accident into our life to make our life a great incident. What a beautiful thing it is. నీ జీవితంలో యాక్సిడెంట్స్ ఉన్నాయేమో, అది జరగకుండా ఉండాల్సింది, అలా అవ్వకుండా ఉండాల్సింది. ఓకే, అయిపోయింది. బట్ గాడ్ యు అలౌడ్ ఇట్. వాట్ ఫర్? దేవా నువ్వు అది అనుమతి ఇచ్చావు. దాని నుంచి నేను నేర్చుకోగలిగింది అంటే, నా లైఫ్ని నేను అప్పుడప్పుడు షేర్ చేస్తున్నప్పుడు, మొన్న సికింద్రాబాద్ సిఎస్ఐ చర్చ్ రివైవల్ మీటింగ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ఐ వాళ్ళు రివైవల్ మీటింగ్స్ పెట్టరు, అసలు ఎప్పుడు పెట్టరు వాళ్ళు. ఒకవేళ పెట్టినా ఓ పూట పెడతారు, ఒకవేళ పెట్టినా చర్చిలో పెడతారు, ఒకవేళ పెట్టినా ఆ చర్చ్ వాళ్ళకి తప్పించి ఎవరికి తెలియనివారు.
నేను సిఎస్ఏ వాడిని, అందుకని నేను చెప్తున్నాను. కానీ వాళ్ళు బయట పెట్టారు, 3 రోజులు పెట్టారు, పెద్ద పెద్ద పోస్టర్లు తగిలిచ్చారు, అందరినీ రమ్మని చెప్పారు. వాళ్ళ చర్చిలో వాళ్ళకంటే ఎక్కువ మంది కోసం పెట్టారు కాబట్టి కుర్చీలు ఎక్కువేశారు, బయట వేశారు. నా సాక్ష్యం పంచుకోవడానికి నాకు పెద్ద ఇష్టం ఉండదు, కానీ పంచుకోవాల్సి వచ్చింది. పంచుకొని ఇంటికి వచ్చి కూర్చొని, రూమ్లోకి వచ్చి కూర్చొని, ప్రభా, I somehow feel very bad to tell what happened to me in my life. నేను ఒక స్ట్రిప్ డాన్సర్ని అని చెప్పుకోవడం నాకు చాలా అసహ్యంగా ఉంటుంది. ఐ డోంట్ నో హౌ పీపుల్ విల్ థింక్ అబౌట్ మీ. ఎలా ఆలోచిస్తారు నాకు తెలియదు. ఒకవేళ నా కూతుర్లు ఉంటే, నా భార్య అక్కడ కూర్చొని ఉంటే, ఐ డోంట్ నో హౌ దే ఫీల్. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఐ కెనాట్ త్రో ఇట్ ఆఫ్. తను నేను కాదనలేదు అని బాధపడతా ఉంటే ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అప్పుడు ఐ హ్యాడ్ అ లాంగ్ టాక్, 46 minutes టాక్. 46 నిమిషాల తర్వాత ఆమెకున్నటువంటి సమస్య, ఆమె ఎదుర్కొనేటువంటి ఆ పరిస్థితి, ఆమెను ఇది కదా నీ ప్రాబ్లం అని చెప్పాను. ఒక 25 minutes తర్వాత ఆమె ఏడవటం మొదలుపెట్టింది. 46 minutes తర్వాత ప్రార్థన చేసింది. చివరిలో అడిగాను, నా ఫోన్ నెంబర్ ఎలా సంపాదించావు అన్నా. ఆర్గనైజర్స్ని బతిలాడి నీ ఫోన్ నెంబర్ సంపాదించావు, నాకెందుకు కాల్ చేయాలనిపించింది అని అన్నా. డూ నో వాట్ షీ సెడ్? నీ సాక్ష్యం, నీ గతం, నేను నీతో మాట్లాడటానికి సరిపోతాననిపించింది. నువ్వు మంచోడు అని చెప్పినట్లయితే, ఇలాంటి దిక్కుమాలిన జీవితం గురించి నీ జీవితంలో ఉన్నదని చెప్పకపోతే ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ. నాకు చాలామంది పాస్టర్లు తెలుసు, వాళ్ళు ఎవరితో చెప్పడానికి ఇష్టపడలేదంటే నేను వాళ్ళతో చెప్తే ఏమనుకుంటారో అనుకున్నాను. కానీ నీ జీవితం అక్కడి నుంచి వచ్చింది కదా, అందుకు చెప్తున్నాను. నేను ఐఎమ్ ఏ డ్రగ్ అడిక్ట్. హడ్సన్ టైలర్ అమెరికాలో బాన్స్లే అనేటువంటి ఊర్లో ఒక చర్చ్ నుంచి వచ్చాడు. ఆ చర్చ్ వాళ్ళు నన్ను పిలిచారు మొన్న ఇంగ్లాండ్ దేశంలో. చిన్న చర్చ్, అది చాలా చిన్న చర్చ్. అయితే ఒకరోజు పాస్టర్ గారు ఏమన్నారంటే, ఎడ్వర్డ్, రేపు మార్నింగ్ ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెడతాం, లంచ్తో క్లోజ్ చేస్తాం. ఆ మీటింగ్కి ఒక 40-45 మంది వస్తారు. ఆ మీటింగ్లో నువ్వు కొద్దిసేపు మాట్లాడాలి. ఎంతసేపు నాకు తెలీదు, కానీ నువ్వు మాట్లాడాలి అని అన్నారు. సరే అంటే అని అన్నా. ఏంటనంటే, ఈ 40-50 మంది ఎవరు అంటే, బాన్స్లే ఊర్లో రోడ్ల మీద, వీధుల్లో డ్రగ్స్కి అలవాటు పడి ఉండేటువంటి పిల్లలు. వాళ్ళని తీసుకొస్తాం. డ్రగ్ వేసుకొని ఉంటారు రోజంతా, వాళ్ళని తీసుకొస్తాం. వాళ్ళు వస్తారంట ప్రతి వారం ఒకసారి, ఎందుకంటే వీళ్ళు ఫుడ్ పెట్టి పంపిస్తారు కాబట్టి, ట్యాబ్లెట్లు ఇచ్చి పంపిస్తారు కాబట్టి వచ్చారు ఆ రోజు. కానీ ఆ రోజు డ్రగ్ తీసుకోకుండా వచ్చారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా అలాగే వస్తారంట. వాళ్ళు ఇంట్రడక్షన్ చేసుకుంటా ఉంటుంటే భలే ఉంది. మై నేమ్ ఈజ్ జేమ్స్, ఆమె కొకైన్ ఎడిక్ట్. ఐఎమ్ రూత్, ఆమె LSD ఎడిక్ట్. ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేరు, ప్రతిదీ క్రైస్తవ పేరే. ఆ పేరు తర్వాత నేను ఈ మాదక ద్రవ్యానికి బానిస, ఇలా వరుసగా 46 మంది చెప్పారు. లాస్ట్గా నాకు మైక్ వచ్చింది. నేను మైక్ తీసుకొని అప్పుడు అన్నాను, ఐఎమ్ ఎడ్వర్డ్, ఐఎమ్ ఎ బ్రౌన్ షుగర్ ఎక్స్ అడిక్ట్. నా ఇంట్రడక్షన్ అది. వాళ్ళ కళ్ళు చూశాను నేను. వాళ్ళు అందరూ ఇలా కూర్చున్న వాళ్ళు ఇలా ఎత్తి ఇలా చూశారు. నేను ఆ తర్వాత మాట్లాడటం మొదలు పెడితే 22 నిమిషాలు కదలకుండా విన్నారు. పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా, మా లైఫ్లో ఎప్పుడు 6 నిమిషాలు దాటి వాళ్ళతో మాట్లాడలేదన్నాడు ఆయన. నేను ఎందుకు మాట్లాడగలిగాను తెలుసా? బికాజ్ ఐ వాజ్ అన్ ఎక్స్ అడిక్ట్. నేను గతములో అదే స్థితిలో ఉన్న వ్యక్తిని. ఐ వాజ్ ఏబుల్ టు టాక్ టు దెమ్. నేను మాట్లాడగలిగాను. 2 వ్యక్తులు ఆ రోజు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి మేము మానేస్తాం ఈ రోజు నుంచి అన్నారు. అది చాలు నాకు. నా జీవితం మాదక ద్రవ్యాల మధ్యన నడుస్తున్నటువంటి ఆ నేపథ్యంలో దేవుడు కంటికి కనబడకుండా నా జీవితంలో కలిగించినటువంటి ప్రమాదాలే కానీ, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులే కానీ ఎందుకు కలిగించాడంటే, ఇట్స్ ఫర్ ఎ పర్పస్. ఒక ఉద్దేశంతో దేవుడు భద్రపరుచుకుంటూ వచ్చాడు. నౌ ఐఎమ్ కమింగ్ టు ది లాస్ట్ పాయింట్.
చివరి దాంట్లోకి మనం వద్దాం. సో మొదట కష్టాలు ఉంటాయి మనకి, రెండోది కాపుదల ఉంటుంది, లేకపోతే దేవుడి యొక్క ఉంటుంది, మూడోది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప చాలా విచిత్రమైంది. వీ కెనాట్ అండర్స్టాండ్ గాడ్స్ గ్రేస్. ఎందుకో తెలుసా? మీకు స్టోరీ అక్కడ ఏం జరిగిందో మీకు చెప్తాం. వీళ్ళు హెబ్రోన్ లోయలో ఉన్నారు. ఎవరు? యాకోబు వీళ్ళంతా హెబ్రోన్ లోయలో ఉన్నారు. మీకు స్టోరీలాగా చెప్తున్నాను, ఆ అధ్యాయంలో ఉన్నది. ఉంటే వీళ్ళు అన్నోళ్ళు ఎవరు? రూబెను, యోదా, లేవి వీళ్ళంతా ఉంటారే, వాళ్ళు మందని తీసుకొని షెకెంకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? షెకెంకి వెళ్ళారు. షెకెంలో ఒక మంచి పని జరిగింది, షెకెంలో ఒక దౌర్భాగ్యమైన పని కూడా జరిగింది. షెకెంలో జరిగినటువంటి గొప్ప పని ఏంటంటే, వీళ్ళ తాతగారు మొట్టమొదటిసారిగా ఒక బలిపీఠం కట్టి యెహోవా నామాన్ని ప్రకటించి ఆరాధన చేసినటువంటి ప్రాంతం అది. గుడ్. ఇక్కడ ఒక దరిద్రమైన పని కూడా జరిగింది. ఏం దరిద్రమైన పని చేసిందంటే, వాళ్ళ సిస్టర్ని రేప్ చేస్తే ఒకడు, వీళ్ళెళ్ళి మగోళ్ళంతా చాలామంది మగోళ్ళని చంపేసింది షెకెంలోనే. ఎవడైనా ఆ ఊరు వెళ్తే ఆ ఊరి దగ్గరికి వెళ్తారండి ఎవరన్నా? ఎందుకు వెళ్ళారో తెలియదు, ఎవరో అన్నలు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్తారని యాకోబుకి తెలుసు. మీ అన్నలు షెకెం దగ్గరికి వెళ్ళారా, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకొని రా అని అన్నారు. వీళ్ళున్నటువంటి హెబ్రోను ప్రాంతం నుంచి షెకెం దగ్గరికి 48 నుంచి 52 కిలోమీటర్లు, అంటే సుమారు ఒక 4 రోజులు పట్టుని ఉంటుంది ప్రయాణం అక్కడికి వెళ్ళటానికి. అక్కడికి వెళ్ళారు, 4 రోజులు పట్టింది. అయితే అక్కడికి వెళ్ళి ఎత్తుతున్నాడు మనోడు, ఎవరు? యోసేపు. ఒక పనోడు. అసలు దేవుడు ప్రణాళికలు ఎలా ఉంటాయి చూడండి. అప్పుడు ఒక పనోడు, ఒక అతను కనబడి, ఆడి పేరేంటో మనకు తెలియదు. ఆడి పేరేంటి తెలియదు. ఏమెత్తుతున్నావు అని అంటే, మా బ్రదర్స్ ఉండాలి. ఇది మొత్తానికి 10 మందో ఎంతమంది ఉన్నారని. అవును, వాళ్ళు ఇక్కడ గొర్రెలు కాసుకుంటూ ఉండాలి, మాది హెబ్రోన్ వ్యాలీ, అక్కడి నుంచి వచ్చామంటే. అవునా? వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానంటే. ఏమని మాట్లాడారు? అరే డోతాం వెళ్దావరా అని అన్నారు. అవునా? మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 24 కిలోమీటర్లు వెళ్ళాడు. డోతాన్ అంటే ఇంకో 2 రోజులు ప్రయాణం వెళ్ళాడు. డోతాన్ వెళ్ళాడు. అక్కడ మనోడిని చూసి ఆయన గుంటలో పడేసి చంపేద్దాం అని అనుకున్నారు, వదిలేసి. అక్కడ చాలా మతలబులు జరిగినాయి. వీడిని రక్తంతో చంపకూడదు, నీళ్లు దొరకకుండా చంపేయాలనుకున్నారు. ఏంటి విచిత్రమైన డైలాగులు వేశారు. అయితే ఆ విధంగా చంపకుండా రూబెన్ని వాడాడు, ఆ దేవుని కృప. ఆ తర్వాత ఇష్మాయిలీలు వస్తూ ఉంటే వీళ్ళకి అమ్మేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చింది యోధా, అది దేవుని యొక్క కృప. అతన్ని ఆ ఇష్మాయిలీలకి అమ్మేసి పంపించేశారు, అది దేవుని యొక్క కృప. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను చూడండి. మానవులకు వచ్చేటువంటి ప్రశ్న నాకు కూడా వస్తుంది, మీకు కూడా వస్తుంది, రానివ్వండి. ఏంటనంటే, అదే డోతాన్లో జాగ్రత్తమనండి, అదే ఊర్లో అదో చిన్న గ్రామం ఇది జరిగినప్పుడు 1000 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత ఒక పట్టణం అయిపోయింది. యోసేపు విషయం జరిగినప్పుడు ఒక చిన్న గ్రామం, 1000 సంవత్సరాల తర్వాత ఒక పట్టణం అయిపోయింది. 1000 సంవత్సరాల తర్వాత ఆ పట్టణంలో దేవునికి సంబంధించినటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. అదే ఊర్లో, డోతాన్ అదే ఊర్లో. ఆ ఎలీషాని చంపడానికని రాజుగారు సైన్యాన్ని పంపించాడు. మనోడు నిశ్చింతగా కూర్చొని ఇడ్లీ సాంబార్ వేసుకొని తింటున్నాడు. ఎవరో? ఎలీషా. పక్కన పనోడు ఉన్నాడు, ఇడ్లీలు తెచ్చినాడు, ఆడి పేరు గెహాజీ. వాడంటాడు, సార్ మీకు ఎలా తినబుద్ధి అవుతుంది సార్ ఇడ్లీ సాంబారు? చుట్టూ అంతమంది సైనికులు ఉంటే, చుట్టూ అంతమంది గన్నులు పట్టుకొని ఉంటే మీకేం భయం వేయట్లేదా అని అంటే, మనోడు ఇడ్లీ తింటే, ఏంట్రా ఏంటి నీ బాధ ఏంటి? కొంచెం నీళ్ళు తాగే. ప్రభా ఇటు కళ్ళు తెరు ప్రభా. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఇటు కళ్ళు తెరు. అప్పుడు కళ్ళు తెరిస్తే గెహాజీ కనబడింది ఏంటి తెలుసా? అగ్నిరథాలు. ఒకవేళ నువ్వు ఎలీషాగా ఉంటావా, యోసేపుగా ఉంటావంటే మనలో ప్రతి వాళ్ళు ఏమంటారు తెలుసా? సార్ ఎలీషాగా ఉంటాను సార్, ఎలీషా. మీకు విషయం తెలుసా? మిమ్మల్ని ఎలీషాకి తప్పించిన విధానంగా తప్పించడం అనేది చాలా సులభం, కానీ యోసేపు అనుభవం గుండా మిమ్మల్ని తీసుకెళ్ళటమే చాలా కష్టం. ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడు, ఏమన్నా తెలుసా? దేవుడు ఒక విశ్వాసిని, జాగ్రత్తమనండి, దేవుడు ఒక విశ్వాసిని నీటిపై నడిపించడం చాలా సులభం అంట. దేవుడు ఒక విశ్వాసిని నీటిపై నడిపించడం చాలా సులభం అంట. మరి ఏంటి కష్టం అంటే, మామూలు రోడ్డు మీద నడిపించడమే కష్టం అంట. ఏమంటామేమో,
నీటి మీద నడిచేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడి వైపు చూస్తూ నడుస్తావు, పడిపోతామన్న భయంతో. రోడ్డు మీద నడిచినప్పుడు దిక్కుమాలిన బతుకుంటుంది, మనకి దిక్కు తెన్ను లేకుండా నడుస్తాం, పోతాం. మనం పడిపోయేది అన్నీ బాగున్నప్పుడే, కష్టాల్లో ఒళ్ళు దగ్గర పట్టుకొని బతుకుతాం. యోసేపుని కష్టాల గుండా వెళ్ళనిచ్చాడు, దేవుడి కృపలో తన్ని భద్రపరుస్తూ ఉన్నాడు, దేవుని కృపను అనుభవిస్తూ ఆయన మొదలుపెట్టాడు. చివరిదాకా దేవునితోనే ఉండటానికి ఇష్టపడ్డాడు. అయితే జాగ్రత్త అండి, కొన్ని స్టేట్మెంట్లు కష్టంగా అనిపిస్తుంది. దేవుడు యోసేపుని రక్షించాడా లేదా? దేవుడు ఎలీషాని రక్షించాడా లేదా? దేవుడు ఎలీషాని రక్షించాడు భౌతికంగా. దేవుడు ఎలీషాని రక్షించాడు భౌతికంగా, శారీరకంగా, చుట్టూ శత్రువులు ఎదిరించి. కానీ దేవుడు యోసేపుని రక్షించాడు ప్రణాళికాబద్ధంగా. చాలా పెద్ద ప్రణాళిక. యోసేపుని రక్షించడం అంటే ఏంటి తెలుసా? చంపకుండా చేయటం. యోసేపుని రక్షించడం అంటే ఏంటి తెలుసా? ఇష్మాయిలీలకి అమ్మేయటం. యోసేపుని రక్షించడం అంటే ఏంటి తెలుసా? యోసేపుని ఆ కనాను ప్రాంతం నుంచి ఐగుప్తు దేశంలోకి ముందుగా తీసుకెళ్ళిపోవటం. యోసేపుని రక్షించడం అంటే ఏంటి తెలుసా? మార్కెట్లో నుంచోబెట్టి ఒక బానిసగా అమ్మేయటం. యోసేపుని రక్షించడం అంటే ఏంటి తెలుసా? పొతీఫర్ ఇంట్లోకి తీసుకెళ్ళటం. యోసేపుని రక్షించడం అంటే ఏంటి తెలుసా? జైల్లో పడేయటం. యోసేపుని రక్షించడం అంటే ఏంటి తెలుసా? ప్రధాన మంత్రిగా చేయటం. యోసేపుని రక్షించడం అంటే ఏంటి తెలుసా? తన అన్నలు చెప్పలు పట్టుకొని వస్తే, నేను మిమ్మల్ని రక్షించడానికి మీకంటే ముందు దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు రా అని చెప్పడం. బట్ ఫర్ జోసెఫ్ టు గో టు దట్ లెవెల్, ఆ స్థాయికి వెళ్ళటానికి దాగి ఉన్న కష్టాలు, దాగి ఉన్నటువంటి కాపుదలలు, ఆ తర్వాత దాగి ఉన్నటువంటి కృపా ప్రణాళిక. మై ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఎవ్వరు కూర్చున్నప్పుడు కూడా నా గుండె మీద, నా హృదయం మీద చెయ్యి పెట్టుకొని ఖచ్చితంగా చెప్పగలిగే మాట ఒకటే: మీరు దేవుని ప్రణాళికలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూర్చొని మాటలు వింటున్నారు మీరు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో డౌట్. దేవుడి ప్రణాళికలో మీరు ఉన్నారు. దేవుని యొక్క కృప మీకు ఇంకా ఉన్నదే. కాబట్టి ఆ కృపా కాలము దాటిపోకముందే, దేవుడు ఇక అయిపోయింది, వీడికి ఇంకా అవకాశం వేస్ట్ అని అనుకోకముందే ఆయన దగ్గర రాగలిగితే బాగుంటుంది. ఎస్, మీకు కష్టాలు ఉన్నాయి. ఎస్, మీరు మంచి పని చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని దూషిస్తున్నారు. మీది ఏ నేరం లేదు, ప్రజలు మీ మీద నింద వేశారు, నేను కాదనట్లా. ఎవరికి చెప్పుకోలేనటువంటి కష్టాలు మీకు ఉన్నాయి, దాగి ఉన్న కష్టాలు. కానీ దాగి ఉన్న కాపుదల మర్చిపోయావు, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. దాగి ఉన్నటువంటి కృప ప్రణాళిక మర్చిపోవద్దు. ఆ కృపకు నువ్వు లోబట్టడానికి ఇష్టపడి, ప్రభా నేను ఇంకా బతుకున్నానంటే కారణం నువ్వే, ఇంకా బతుకున్నానంటే కారణం నువ్వే, నేను నీకోసం ఉంటాను ప్రభా, నీకోసం ఉంటాను ప్రభా. మేబీ నన్ను యోసేపులాగా తీర్చిదిద్దుతావేమో, నన్ను బట్టి నా కుటుంబాన్ని అంతటిని కూడా నీ దగ్గరికి చేర్చుకోవడానికి నన్ను వాడతావేమో, నా గ్రామాన్ని నీ దగ్గర చేర్చడానికి వాడుకుంటావేమో. ఐ డోంట్ నో. నేను అలా ఎందుకు అవ్వకూడదు ప్రభా? ప్రభా నీ కృపలో ఉంటే నేను చాలు ప్రభా. ఇఫ్ ఐఎమ్ ఇన్ యువర్ గ్రేస్, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు రెస్పాండ్ టు యువర్ గ్రేస్. ప్రార్థన చేసుకుందాం, తలంచండి. మా దేవా, మా ప్రభా, 37వ అధ్యాయం అంతా చదవలేకపోయాం ప్రభా, కొన్ని విషయాలే చదువుకోగలిగాం. కానీ యోసేపు గురించి కాస్త వివరంగా తెలుసుకోవడానికి మీరు సహాయం చేశారు ప్రభా. దాగి ఉన్న కష్టాలు, దాగి ఉన్న కాపుదల, దాగి ఉన్న కృప ప్రణాళిక. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యోసేపు విషయంలో ఏదైతే జరుగుతుందో మా విషయంలో కూడా అదే కదా ప్రభా. మేము ఎవరితో చెప్పుకోలేని కష్టాలు గుండా వెళ్తున్నాం. ప్రజలు మమ్మల్ని దూషిస్తున్నారు, ప్రజలు మా మీద నింద వేస్తున్నారు ప్రభా. ఇది కంటికి కనబడినటువంటి భయంకరమైనటువంటి ద్వేషం, అసూయ, పగ మా చుట్టూ కనబడుతుంది ప్రభా. వీటన్నిటి మధ్యన దాగి ఉన్నటువంటి కాపుదల, అందుకే మేము ఇంకా బతుకున్నాం ప్రభా. ప్రభా మీ కృపా ప్రణాళిక ఉన్నది, మమ్మల్ని కూడా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాం ప్రభా. మీరు సహాయం చేయండి. యోసేపు జీవితాన్ని బట్టి మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని ప్రోత్సహించండి. పరిస్థితులకి భిన్నంగా మీరు మా జీవితాలు చేస్తా అనే విషయాన్ని మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఎక్కడైనా సరే
పెద్దోళ్ళకి చిన్నోళ్ళు తల ఒగ్గుతారు, కానీ దేవుడు తలకిందులు చేసావు ప్రభా యోసేపుని. చిన్నోడు యోసేపు, పెద్దోళ్ళంతా తల ఒగ్గారు. ఎక్కడైనా తల్లిదండ్రులకి మొక్కుతారు, కానీ యోసేపు పరిస్థితి తలకిందులు చేసావు ప్రభా. తండ్రి యోసేపు దగ్గరికి రావటానికి చేసావు ప్రభా. మా స్థితి నాయన మేము ఊహించిన దానికంటే భిన్నంగా మీరు చేయగలరు ప్రభా. నీ కృపలో మేము అమర్చబడి ఉన్నామని గ్రహిస్తే అలాంటి గ్రహణ మాకు అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.